హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ 20th సెంచరీ బాయ్స్ వాల్యూమ్ 11 అండ్ ఈ వాల్యూమ్లో ఏకంగా 12 చాప్టర్స్ ఉన్నాయి. చలో ఇంకా లేట్ చేయకుండా ప్రొసీడ్ అయిపోదాము. ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి అండ్ అబిస్ ఆఫ్ డిస్పైర్. ఈ చాప్టర్లో ఆ పాయింట్ నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. కానా వాళ్ళు వెళ్ళే కారు యాక్సిడెంట్ అయింది కదా. చలో లెట్స్ కంటిన్యూ. ఆ కార్ లోపల ఉండే కమ్యూనికేషన్ డివైస్ నుంచి ఇలా వాయిసెస్ వస్తాయి. మిస్ ప్రిన్సిపల్, నేను చెప్పేది వినిపిస్తుందా? డైరెక్టర్ సదా అండ్ కొయిజుమి క్యోకో ఎస్కేప్ అయిపోయినారు. ఇప్పుడు ఫ్రెండ్ మ్యూజియం మొత్తం కాలిపోతుంది. మ్యామ్, నేను చెప్పేది వినిపిస్తుందా? వాళ్ళిద్దరూ టొయోటా 2000 జీటీలో పారిపోయారు అని చెప్తాడాడు. కానీ ప్రిన్సిపల్ ఏమో మొత్తం ఫుల్ ఒక స్ట్రోక్ వచ్చిన పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటది. నాకు నొప్పిగా ఉంది, దయచేసి ఆపు, కానా ప్లీజ్ ఆపేసేయి అని అరుస్తూ ఉంటది. ఒక పక్క కానా ఏమో అసలు మీరు ఇప్పుడు ఏం చెప్పారు, మీరు ఇప్పుడు చెప్పేదేంటి అనేసి అడిగిద్ది. అప్పుడు ఆ మేడం చెప్పిద్ది, యు ఆర్ ది చూజన్ అని, ఫ్రెండే మీ ఫాదర్ అని చెప్పిద్ది. దాంతో కానా ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోద్ది. ఒక పక్క ప్రిన్సిపల్ ని చూస్తే అసలు ఊపిరి ఆడకుండా ఉంటది. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నా అనేసి అంటది. దెబ్బకి తన స్పెట్స్ కింద పడి పగిలిపోతాయి. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ కానా బయటకు వచ్చేస్తుంది. ఆ వర్షంలో తడుచుకుంటూ పోతా ఉంటది. తన బ్యాగ్ లో ఉన్న ఆ కెంజీ సాంగ్ ని ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. అదేమో పని చేయదు. దాంతో కొట్టిద్ది. ఎంత కొట్టినా కూడా అది పని చేయకపోయేసరికి ఇది విరిగిపోయింది అని అనుకుంటది. లేదు, ఇలా జరగకూడదు, నేను అంకుల్ కెంజీ యొక్క సాంగ్ ని వినలేకపోతున్నా, నో అనేసి ఏడుస్తా ఉంటది. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్ లో మనకి కానాని కెంజీని చూపిస్తారు. ఇది మళ్ళీ పాస్ట్ లో అనమాట. 31st డిసెంబర్ 2000 రోజు. అదే కానా ఎవరికి చెప్పకుండా ట్రైన్ లో వచ్చేస్తుంది కదా కెంజీని కలవడానికి. వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఇట్లా నడుస్తూ ఉంటది. కెంజీ అడుగుతాడు, ఇప్పుడు టోక్యోలో ఏం జరుగుతుంది అనుకుంటున్నావు అని. అప్పుడు ఆ బుడ్డి కానా చెప్పిద్ది, ఏం కాదు అంకుల్ కెంజీ, మీరు ఇక్కడ ఉన్నారు కదా అని. వాడేమో నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. కానీ కానా ఏమో అంకుల్ కెంజీ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పిద్ది. దాంతో కెంజిగాడు లేచి, అంకుల్ కెంజీ ఏమి ఒక స్ట్రాంగ్ పర్సన్ కాదు, కానీ నేను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్తాడు. దాంతో ఆ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఉతుకుతా ఉంటది. వాడిని ఎంత కొట్టిద్దంటే వాడు ఐ గివ్ అప్ అనేసి అరుస్తూ ఉంటాడు. సడన్ గా గేమ్ ఓవర్ అనేసి ఒక టైటిల్ పడుతుంది. అల్టిమేట్ ఫైటర్ అనేసి వస్తుంది టైటిల్. ఇంతకీ అక్కడ కానా గేమ్ ఆడుతూ ఉంటది అనమాట. అక్కడున్న వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోతారు. ఎవర్రా ఈ అమ్మాయి, కంటిన్యూస్ గా గేములు గెలుస్తూనే ఉంది, అది మాత్రమే కాదు ఉన్న గేమ్లని విరగొట్టుకుంటూ పోతుంది, వాడు గివ్ అప్ అని చెప్పిన తర్వాత కూడా వాడిని కొడతానే ఉంది అనేసి ఆశ్చర్యంలో చూస్తూ ఉంటారు. ఒక పక్క కానా ఏమో తన 3D గ్లౌస్ ని తీస్తూ ఉంటది. కానీ అక్కడున్న జనంలో ఒక ముగ్గురు కానాని ఫాలో అవుతా ఉంటారు. హే, నువ్వు అలా గేమ్ ఆడడం ఎక్కడ నేర్చుకున్నావు, నిన్ను ఇంతకు ముందు ఈ ఏరియాలో చూడలేదే అనేసి అడుగుతా ఉంటారు. కానా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు వాళ్ళు చెప్తారు, హే నిన్ను ఇంటి దాకా దింపాలా, మా దగ్గర ఒక కార్ ఉంది అనేసి అడుగుతాడు. ఇంకొకడేమో హే కమాన్ కమ్ అండ్ హ్యాంగ్ అవుట్ అనేసి పిలుస్తాడు. దాంతో సడన్ గా కానా వెనక్కి తిరిగిద్ది. కట్ చేస్తే వాళ్ళు కార్లో బయలుదేరిపోతా ఉంటారు. నెక్స్ట్ మనకి కార్ లోపల చూపిస్తారు. ఇంతకీ వాళ్ళు సమ్ మ్యూజిక్ గురించి రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ కానాకి అటువంటివి ఏవి ఇంట్రెస్ట్ ఉండవు. దాంతో ముందు కూర్చున్నాడు ఏదైనా యూరో మ్యూజిక్ లాంటిది విందామా అనేసి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా కానా పక్కన కూర్చుంటాడు ఒక లడ్డుగాడు. వానికి ఆ వాక్మెన్ ఇయర్ ఫోన్స్ కనిపిస్తాయి. వాడింకా ఆ ఇయర్ ఫోన్స్ తీసుకొని, నువ్వు అసలు ఏం మ్యూజిక్ వింటా ఉంటావు, అరే ఏంటిది ఇదొక క్యాసెటా అనేసి చూస్తూ ఉంటాడు. అరేరే ఇది విరిగిపోయినట్టుందే అని చూస్తూ ఉంటాడు. అప్పుడు ముందునోడేమో మేబీ చూసోమో దాన్ని ఫిక్స్ చేయగలడేమో అని చెప్తాడు. తర్వాత అక్కడున్న ఒక వీడియో కాల్ డివైస్ లో నుంచి వాడికి కాల్ చేస్తాడు. ఆ చూసోమో గాడు కాల్ ఎత్తిన తర్వాత, షడప్, నాకు దానికోసం టైం లేదు, ఇప్పుడు నేను ఎంతో ఒక ఆసమ్ కార్ ని ఫాలో అవుతా ఉన్నాను, అదే ఒక టయోటా 2000 జీటీ, ఇప్పటికీ అదొకళ్ళ దగ్గర ఉందంటే నాకు నమ్మశక్యంగా లేదు అనేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు కానాకి ఆ మాటలు గుర్తుకొస్తాయి. అదే ఆ కమ్యూనికేషన్ డివైస్ లో నుంచి వస్తాయి కదా, డైరెక్టర్ సదా ఇంకా కొయిజుమి క్యోకో ఆ టయోటా 2000 జీటీలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారని. కానీ వీళ్ళిద్దరు ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారు మాట్లాడడం. ఆ వీడియో కాల్లో ఉన్నాడేమో ఆ కార్ లోపల ఒక ముసలోడు అండ్ ఒక టీనేజ్ అమ్మాయి ఉన్నారు అనే చెప్తాడు. దాంతో కార్లో ఉన్న అబ్బాయిలందరూ మా కార్లో కూడా ఒక అమ్మాయి ఉంది, ఈ నైట్ మేము ఎంతో ఎంజాయ్ చేస్తాము అనేసి నవ్వుతారు. కరెక్టే కదా అనేసి కానాని అడుగుతారు. కానీ కానా సైలెంట్ గా ఉంటది. తనకు మళ్ళీ కెంజీ మాటలు గుర్తుకొస్తా ఉంటాయి. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తూ ఉంటది, అంకుల్ కెంజీ అని. కానీ వాడు మాట్లాడుకుని వెళ్ళిపోతా ఉంటాడు. లాస్ట్ కి మాట్లాడతాడు, కానా నేనేమి ఒక స్ట్రాంగ్ పర్సనే కాదు, ఇప్పుడు నాకు చాలా భయమేస్తుంది అండ్ ఇప్పుడు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి చెప్తాడు. కానీ కానా ఏమో అంకుల్ కెంజీ అని అంటా ఉంటది. దాంతో ఆ సీన్ కట్. వాడు స్లోగా ఫేడ్ అయిపోతాడు. మళ్ళీ ప్రెజెంట్ కానాని చూపిస్తారు మనకి. తను లోపల ఇట్లా అనుకుంటది, అంకుల్ కెంజీ ఇంకా నా వల్ల కావట్లేదు అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. దీని పేరు
లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కెంజిగాడు అంటా ఉంటాడు, ఐయామ్ సో స్కేర్డ్ అని. అది మాత్రమే కాదు, నేను దీన్ని ఎప్పటికీ చేయలేనన్న విషయం కూడా నాకు తెలుసు అనేసి చెప్తాడు. తర్వాత ఇప్పుడు నేనొక అడల్ట్‌ని, అందుకే నేను ఈ మాత్రం చెప్పగలుగుతున్నాను. ప్రపంచాన్ని కాపాడడం అనేది ఒక స్టూపిడ్ కిడ్స్ స్టోరీ మాత్రమే అనేసి చెప్తాడు. తర్వాత కానాతో చెప్తాడు, కానా, గ్రాండ్‌మాతో పాటు నిన్ను యమగాటాకి ఎందుకు పంపించాననుకుంటున్నావు? ఎందుకంటే నేను నిన్ను కూడా కాపాడలేనేమో అనేసి అనుకున్నా అని చెప్తాడు. అంకుల్ కెంజీ ఏమీ స్ట్రాంగ్ కాదు. నేను కనీసం నా బ్యాండ్‌ని కూడా కంటిన్యూ చేయలేకపోయా. అసలు మ్యూజిక్ ఎందుకు క్విట్ చేశానో నాకే అర్థం కావడం లేదు. మా డ్రమ్మర్ వేరే బ్యాండ్ కోసం వెళ్ళిపోయాడనా? లేదా 80s రాక్ అనేది కేవలం మ్యానుఫ్యాక్చర్డ్‌గా అనిపిస్తుందనా? నా చుట్టూ జరిగే వాటన్నిటిని బ్లేమ్ చేసుకొని నా బ్యాండ్ ముగిసిపోవడానికి కారణమయ్యాను. నిజానికి నేను చచ్చేదాకా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉండుండాలి. కానీ అంకుల్ కెంజీ ఏమీ స్ట్రాంగ్ కాదు. దిస్ ఈజ్ ఆల్ ఐ యామ్ అనేసి చెప్తాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే మళ్ళీ 2014 ఆ కార్ లోపల కానాని చూపిస్తారు. అక్కడ లోపలున్నోళ్ళందరూ హారునామియో మ్యూజిక్ ఇంటా ఉంటారనమాట. అదే ఫ్రెండ్ గురించి చెప్తా ఉంటాడుగా, ఎక్స్పోలో పాటలు పాడుతా ఉంటాడు వాడనమాట. ఇంతకీ వీళ్ళందరూ మొత్తం పిచ్చోళ్ళు అయిపోతా ఉంటారు. కానీ కానా సింగిల్ గా సైలెంట్ గా ఉంటది. ఫేస్ లో ఒక న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ తో అలానే సైలెంట్ గా ఉంటే, ముందున్నోడేమో కొన్ని పిల్స్ లాంటివి ఇస్తాడనమాట. ఈ హలో హలో యాంథమ్ వింటూ కొంచెం లవ్ అండ్ పీస్ తీసుకుంటే గాల్లో కైట్ లాగా ఎగిరిపోతావు అనే చెప్తాడు. ఏం పర్లేదు, కంగారు పడకు, ఈ లవ్ అండ్ పీస్ డ్రగ్ లీగలే అని చెప్తాడు. బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ తర్వాత ప్రపంచం మొత్తం ఇది సప్లై అవ్వడం స్టార్ట్ అయింది. మా ఓల్డ్ మ్యాన్ కూడా రిలాక్స్ అవడానికి ఇది తీసుకునేవాడు. ప్రాబబ్లీ మీ డాడ్ కూడా ఇవే తింటాడేమో అని చెప్తాడు. అప్పుడు సడన్ గా కానక మాటలు గుర్తుకొస్తాయి. అదే ప్రిన్సిపల్ చెప్పింది కదా, ఫ్రెండ్ మీ ఫాదర్ అని. దాంతో కానా కూడా కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటది. ఆ ముందునోడు చెప్తాడు, కమోన్ ఇప్పుడు మింగేసేయి, మాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేయని. ఈ గ్యాప్ లో సడన్ గా వీడియో కాల్ వచ్చేస్తాడు. ఈ టాబ్లెట్ లోడికి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా నోరు మూసుకోరా, నువ్వు పర్ఫెక్ట్ టైంకి వచ్చి చెడగొడతావు అని తిడతాడు. ఆ టీవీలో ఉన్నాడేమో, హే నేను టయోటా 2000 జీటీ పక్కనే ఉన్నాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ చెత్త కార్ ఎవరికి కావాలరా అని తిడతాడు. అప్పుడు ఆ కాల్లో ఉన్నాడు చెప్తాడు, హే మ్యాన్, ఈ కార్ ని చూడు, ఇదొక లెజెండరీ కార్. దీని ఫ్రంట్ బంపర్ మొత్తం స్మాష్ అయిపోయింది. ఇదెంతో బాధాకరమైన విషయం గానీ ఇందులో ఉండే వ్యక్తి అండ్ ఆ అమ్మాయి ప్రస్తుతం ఈ బిల్డింగ్ లోపల ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు కానా లోపల అనుకుంటది, కొయిజుమి క్యోకో సదా కియోషి అని. తర్వాత ఆ వీడియో కాల్ చెప్తా ఉంటాడు, ప్రాబబ్లీ ఇదే ఆ ముసలోడి ఇల్లేమో అని. కార్ లో ఉన్నాడు కట్ చేసేస్తాడు. ఇంకా సర్లే ఎల్లైతే ఆ కార్ గురించి ముచ్చట్లేసుకో అని. దాని తర్వాత వెనక్కి తిరిగి, హే నువ్వు టాబ్లెట్స్ తీసుకున్నావా అనేసి అడుగుతాడు. కానీ కానా ఏమో ఇంకా బిల్లలు చూస్తా ఉంటది. కెంజిని గుర్తు తెచ్చుకుంటా ఉంటది. వాడిట్లా చెప్తాడు, నేను ఎప్పుడైతే బ్యాండ్ ని క్విట్ చేశానో చాలా మంది నన్ను డ్రగ్స్ తీసుకోమని చెప్పారు. దాంతో నేను ఒక మంచి మ్యూజిషియన్ అవుతానని వాళ్ళు నాకు చెప్పారు. ఒకవేళ నేను నిజంగానే ఒక గ్రేట్ మ్యూజిషియన్ గా మారగలిగితే నేను దానికోసం ఏదైనా చేసేవాడిని. కానీ చాలా మంది మ్యూజిషియన్స్ డ్రగ్స్ వల్ల చనిపోయారు. నేను వాళ్ళకి ఎప్పుడూ ఒకే విషయం చెప్పేవాడిని. కానీ వాళ్ళందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. అదేంటంటే ఆ డ్రగ్స్ ని ముట్టుకోకుండానే నేను గ్రేట్ అవ్వగలను అని. దాంతో ఆ బుడ్డి కానా అలా చూస్తా ఉంటది. కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. కానా టాబ్లెట్స్ ని చూస్తా ఉంటది. ఈ ముందున్నోళ్ళేమో కమాన్ తీసుకో అని రెచ్చగొడతా ఉంటారు. సడన్ గా ఈ వీడియో కాల్ మళ్ళీ మాట్లాడతాడు, హే ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది అనే చెప్తాడు. ఈ కార్ లో ఉన్నోడు తిడతాడు, ఆపరా బాబు, నీ కార్ ఒతాకు క్రాప్, మాకు అవేమీ అవసరం లేదు అని చెప్తా ఉంటాడు. కానీ కాల్లో ఉన్నాడు ఇట్లా చెప్తాడు, లేదు లేదు అది కాదు, ఈ ప్లేస్ చూడడానికి ఎంతో డేంజరస్ గా ఉంది. ఈ ప్లేస్ ని అందరూ చుట్టుముడుతున్నారు. అసలు ఎవర్రా వీళ్ళంతా, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు, స్టాప్ ఇట్ అని అరుస్తా ఉంటాడు. దాంతో సీన్ కట్. ఆడి వీడియో కాల్ కట్ అయిపోద్ది అనమాట. మొత్తం బ్లర్ అయిపోద్ది. కార్లో ఉన్న వాళ్ళకేమో ఏం అర్థం కాదు, అసలు ఈడు ఏం చేస్తున్నాడు, ఏం జరిగిందో ఏంటో, ప్రాబబ్లీ పోలీసులు పట్టేసుకున్నారేమో అనేసి నవ్వుకుంటారు. అప్పుడు కానా ఫుల్ స్ట్రేట్ ఫేస్ తో చెప్పిద్ది, వాళ్ళు ఎవరో కాదు, డ్రీమ్ నావిగేటర్స్, వాళ్ళు కొయిజుమి క్యోకో కోసం వచ్చారు అని. అప్పుడు వీళ్ళిద్దరికి అర్థం కాదు, ఏంటది అనేసి అడుగుతారు. కానీ కానా ఏమో, ఇప్పుడు నేను అవన్నీ పట్టించుకోను, ఐ జస్ట్ డోంట్ కేర్ అని చెప్పిద్ది. మళ్ళీ కెంజిని గుర్తెచ్చుకుంటా ఉంటది. వాడిట్లా చెప్తాడు, ఇన్ని రోజులు నేను బ్రాక్ చేసిందంతా నిజానికి వేస్ట్. నేను లాస్ట్ కి ఆ బ్యాండ్ ని క్విట్ చేశాను అండ్ నా గిటార్ ని కూడా అమ్మేశాను. అందుకే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి నా బార్ని చూసుకుంటూ ఉండిపోయాను. దాని తర్వాత నేను అన్నిటినీ మర్చిపోయాను. లేదు మర్చిపోవడానికి ట్రై చేశాను. ఇప్పుడున్న మెచ్యూరిటీతో అయితే నేను ఎప్పటికీ నా బ్యాండ్ ని క్విట్ చేసేవాడినే కాదు. ఇదెంతో ఫన్నీగా ఉంది. జస్ట్ రీసెంట్ గానే నేను అవన్నీ మళ్ళీ వినగలిగాను. నేను నా ఇయర్స్ ని రిలాక్స్ చేస్తే నాకు అవన్నీ వినిపిస్తున్నాయి. జంపింగ్ జాక్ ఫ్లాష్, పర్పుల్ హేస్, లైక్ ఏ రోలింగ్ స్టోన్,
అవన్నీ నాకెంతో ఇష్టమైన సాంగ్స్. నా బ్రూమ్ గిటార్ మీద నేను వాటిని ప్లే చేశాను. నాకసలు రికార్డ్స్ కానీ, సీడీ ప్లేయర్స్ కానీ అవసరం లేదు. నేనెప్పుడైనా, ఎక్కడైనా నాకెంత లౌడ్‌గా కావాలంటే అంత లౌడ్‌గా ఆ సాంగ్స్‌ని వినగలను. ఇది నా ఫ్లెష్ అండ్ బ్లడ్. దిస్ ఈస్ మై లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ అనేసి చెప్తాడు. మళ్ళీ కానాని చూపిస్తారు. తను ఆ విండోలో నుంచి బయటకు చూస్తా ఉంటది. నా క్యాసెట్ ప్లేయర్ విరిగిపోయింది కానీ, ఒకవేళ నేనిది చేస్తే నేను వినగలనా అనేసి ఆలోచిస్తా ఉంటది. కాసేపటి తర్వాత ఆయన చెప్పింది కరెక్టే. నేను దాన్ని వినగలుగుతున్నా అనేసి ఏడుస్తా ఉంటది. నేను అంకుల్ కెంజీ యొక్క సాంగ్‌ని వినగలుగుతున్నాను అనేసి అంటుంది. మళ్ళీ మనకి పాస్ట్‌ని చూపిస్తారు. లెట్స్ గో కానా, ఐ యామ్ ఇన్విన్సిబుల్ అనేసి చెప్తాడుగా. దాంతో సీన్ కట్. మళ్ళీ ప్రెజెంట్‌కొచ్చేస్తే అక్కడున్న బాయ్స్‌తో కానా ఇట్లా మాట్లాడిద్ది. ఆ టొయోటా 2000 జీటీ ఉన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. కొయిజూమి క్యోకో దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాము. ఈ చాప్టర్ పేరొచ్చి ది లై ఆఫ్ 1970. ఇందులో మనకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫస్ట్ మీటింగ్ హాల్‌ని చూపిస్తారు. అదే ఫ్రెండ్‌షిప్ పార్టీది. ఎవరో ఇద్దరు మనుషులు జస్ట్ డోర్ దగ్గర నుంచొని ఓహ్! నో థాంక్ యూ సర్. వి ఆర్ గ్రేట్‌ఫుల్ ఫర్ యువర్ అసిస్టెన్స్. ఫ్రెండ్‌షిప్ పార్టీ ఎన్నెన్నో గొప్ప పనులు చేయగలరని మాకు తెలుసు. మీరు మమ్మల్ని నమ్ముతున్నారంటేనే దట్ గివ్స్ అస్ గ్రేట్ హోప్ ఫర్ ది ఫ్యూచర్ అనేసి బోజేస్తారు. కానీ ఆ రూమ్ యొక్క డోర్ సడెన్‌గా క్లోజ్ అయిపోద్ది. వీళ్ళింకా షాక్ అయ్యి లేస్తారు. సరే అయితే ఇంకిక్కడి నుంచి ఎళ్ళిపోదాము అని బయలుదేరుతారు గానీ సడెన్‌గా ఎవరొస్తారు. రాంగానే వాడు మళ్ళీ వంగి మమ్మల్ని క్షమించండి. కొంపదీసి మిమ్మల్ని వెయిట్ చేపించామా? దయచేసి లోపలికెళ్ళండి అనేసి భయపడతా చెప్తాడు. వచ్చిన పర్సన్ లోపలికెళ్ళిపోంగానే పక్కనున్నోడు అడుగుతాడు అసలెవరు అని. దాంతో ఈ బట్టతలోడు చెప్తాడు. అదేంటి నీకావిడెవరో తెలీదా? అదే మంజుమే వాళ్ళ అని సాగదీస్తా ఉంటే వీడు చెప్తాడు. ఏంటి ఆయన మిస్ట్రెస్సా? తనొక అబ్బాయి అనుకున్నానే అనేసి అంటాడు. ఇంతకీ కట్ చేస్తే తనెవరో గాదు ఆ డ్రీమ్ నావిగేటర్ తత్సుకి-సాన్. చలో లెట్స్ కంటిన్యూ. అలా బయటకెళ్ళిపోయేటోళ్ళు మళ్ళీ ఇలా మాట్లాడుకుంటా ఉంటారు. ఆమె మంజుమేకి ఎన్నో వైఫో నాకు తెలీదు గానీ ప్రజలందరూ మాట్లాడుకునే దాని ప్రకారము మంజుమేకి చాలా మంది వైఫ్స్ ఉన్నారంట. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు లోపలికెళ్ళిన ఆమె మంజుమే కోసం ఏదైనా చేస్తుందంట. వెల్ నీ దగ్గర అంత పవర్ ఉన్నప్పుడు నీకు అన్ని విషయాలు అన్ని రకాలైనవి దొరుకుతుంటాయి. మనకి క్రిటిసైజ్ చేసే అర్హత లేదులే అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. స్లైట్ గా మంజుమే గాని చూపిస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరిని చూపిస్తారు. ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి అనుకుంటారు. కట్ చేస్తే లాస్ట్ కి మంజుమేని చూపిస్తారు. హే అక్కడే నుంచుంటావేంటి, ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్తాడు. అక్కడ దాకా వచ్చిన తత్సుకి-సాన్ ఏమో సో అసెంబ్లీ బిల్డింగ్ మొత్తంలోనే కేవలం నువ్వు మాత్రమే స్మోక్ చేయగలవా? ఇక్కడ స్మోక్ చేయకూడదు నీకు తెలుసా అనేసి అడిగిద్ది. అప్పుడు మంజుమే గాడు అడుగుతాడు. ఇది ది చీఫ్ డ్రీమ్ నావిగేటర్ అయిన తత్సుగి మిత్సుయో నుంచి వస్తుందా? లేదంటే నా వైఫ్ లాగా యాక్ట్ చేస్తున్న ఒక వుమెన్ నుంచి వస్తున్న సిల్లీ చైల్డింగా అనేసి అడుగుతాడు. ఇక్కడ నేనే రూల్స్ ని తయారు చేస్తాను. నేనెక్కడైనా స్మోక్ చేయొచ్చు అనేసి చెప్తాడు. దాని తర్వాత కూర్చోమని చెప్తాడు. తనేమో కూర్చోదు. నాకంత సమయం లేదు అని చెప్పిద్ది. దాంతో వీడు కంటిన్యూ చేస్తాడు. నాకు నీ మెసేజ్ అందింది. చూస్తుంటే ఈ రోజు రాత్రి సిచ్యువేషన్ ఏం బాలేనట్టుందే అనేసి అడుగుతాడు. తత్సుకి-సాన్ ఏమో నాకు అప్రూవల్ కావాలి అని అడిగిద్ది. వాడేం రెస్పాన్స్ ఇవ్వడు. సైలెంట్ ఉంటాడు. తిను మళ్ళీ అడిగిద్ది అప్రూవల్ అని. దాంతో వీడు చిన్న స్మైల్ ఇచ్చి నువ్వు చాలా ఇంపేషెంట్. అలాంటి పనులు మనం ఎన్నో సంవత్సరాల క్రితం చేసేవాళ్ళం. ఇప్పుడు సమయం మారిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్‌పోజ్ జాగ్రత్తగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఆ పోప్ మ్యాటర్ ని కూడా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు ఫ్రెండ్ వరల్డ్ ప్రెసిడెంట్ అయితాడు. అందుకే ఇప్పుడు మన ప్లాన్ మారింది అని చెప్తాడు. అప్పుడు తత్సుకి-సాన్ చెప్పిద్ది సదాకియో రెబెల్ అవుతున్నాడు అని. అప్పుడు మంజుమే గాడేమో అసలు రెస్పాన్స్ లేకుండా అందులో కొత్త విషయం ఏముంది, వాడి రెబెలియన్స్ ఈజీలీ ప్రెడిక్టబుల్, వాడికి ఇంకా ఎక్కువ డ్రగ్స్ ఇవ్వండి అని చెప్తాడు. దాంతో తత్సుకి-సాన్ ఏమో నాకు ప్రిన్సిపల్ హారుకావా నుంచి ఓ కాల్ వచ్చింది. కానా యొక్క అబిలిటీస్ అవేకెన్ అయితున్నాయి అని చెప్పిద్ది. దాంతో మంజుమే గాడు ఫుల్ సర్ప్రైజ్ అవుతాడనమాట. అరే చూసావా, అయితే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దీన్ని వెంటనే ఫ్రెండ్ కి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్తాడు. దాంతో తత్సుకి చెప్పిద్ది. అందుకే మనం వెంటనే డేంజరస్ ఎలిమెంట్స్ ని ఎరాడికేట్ చేయాలి. సదాకియో దగ్గర ఆ మెమో ఉంది అని. షిమోన్ మసాకి అదే మాన్-చాన్ ఇచ్చిన ఆ మెమో తన దగ్గరుంది. అండ్ ఓచాయి నాగహారు ఉమిహోతారు ప్రిజన్ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం హైడింగ్ లో ఉన్నాడు. అది మాత్రమే కాదు, యుకిజీ ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ లో ఉండి తన యాక్టివిటీస్ ని కంటిన్యూ చేస్తుంది. వీటన్నిటి మీద ఇప్పుడు కానా యొక్క అవేకనింగ్, సదాకియో యొక్క రెబెలియేషన్, ఆ మాన్-చాన్ యొక్క మెమో, వీటన్నిటిని చూస్తుంటే సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా అనిపిస్తుంది అనేసి చెప్పిద్ది. అప్పుడు మంజుమే గాడు ఇంకొక సిగరెట్ పెట్టుకొని దాన్ని లైట్ చేసుకుంటూ అంటాడు. వెల్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరు అనేసి అడుగుతాడు. అప్పుడు తత్సుకి చెప్పిద్ది. నిజానికి మనతో కంపేర్ చేస్తే వాళ్ళు అసలు నథింగ్. కానీ ఒకవేళ వాళ్ళందరూ కలిసి
వెళ్ళి సదాకియోని కలిసి ఆ మెమోని చదివితే కనుక 1970 యొక్క అబద్ధం రివీల్ అయిపోయే అవకాశం ఉంది అని చెప్పిద్ది. అది మాత్రమే కాదు, ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసా అని ఫ్రెండ్‌కి తెలిసిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పిద్ది. అట్లా చెప్పంగానే మంజు మేఘాడు పిచ్చోళ్ళగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. తిను ఆపమని చెప్పిద్ది. ఇట్స్ నాట్ ఫన్నీ ఎనీమోర్ అని. వాడు కూడా నువ్వు చెప్పేది కరెక్టే అని సీరియస్‌గా లుక్ ఇస్తాడు. దాని తర్వాత అడుగుతాడు ఇప్పుడు సదాకియో ఎక్కడున్నాడు అని. తను చెప్పిద్ది ఆ రిటైర్మెంట్ హోమ్‌లో అని. వీడు కంటిన్యూ చేస్తాడు వాడితో పాటు ఎవరున్నారని. తత్సుకి-సాన్ చెప్పిద్ది సదాకియో అండ్ తన ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అండ్ సదాకియో యొక్క స్టూడెంట్ కొయిజుమి క్యోకో. ఇప్పుడు మనకు ఎక్కువ టైం లేదు. నా మనుషులు అక్కడ మొత్తం సరౌండ్ చేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నాను. మీరు రెడీ అయ్యాక నాకు కాల్ చేయండి అని చెప్పిద్ది. ఈ మంజు మేఘాడేమో బై ద వే మనం ముందు ప్లాన్ చేసినట్టు ఆ మ్యాటర్‌ని ప్రొసీడ్ చేద్దామా? అదే ది ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఫర్ ఫ్రెండ్. నువ్వు ఫ్రెండ్ యొక్క పిల్లల్ని కనబోతున్నావు కదా అనేసి అడుగుతాడు. అప్పుడు తినేమో మీరే రూల్స్ చేస్తారు కదా అని చెప్పిద్ది. వీడింకా ఈవిల్ స్మైల్ ఇచ్చి హోలీ మదర్ అనేసి అంటాడు. తన డోర్ మూసేసి వెళ్ళిపోతది కార్ మీద. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ బిల్డింగ్ ని చూపిస్తారు. తిన బిల్డింగ్ దగ్గరకు వచ్చేస్తది. అక్కడున్న డ్రీమ్ నావిగేటర్స్ అందరూ తత్సుకి-సాన్ మీరు వచ్చేసారా థ్యాంక్ యూ అనేసి అంటారు. ఈ గ్యాప్ లో తను వాడిని చూసేస్తది. అదే కానాతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కదా, వాడిని కిడ్నాప్ చేసి పెడతారు డిక్కీలో. ఎవడాడు అని అడిగితే వీళ్ళు చెప్తారనమాట వాడు ఇక్కడిక్కడే దొరుకుతున్నారు, అందుకే వాడిని ఇట్లా కన్ఫైన్ చేసి ఉంచినాము, వాడిని తొమదాచి ల్యాండ్‌కి పంపించేద్దామా అని అడుగుతారు. అవును ఓకే పంపించండి అని చెప్పిద్ది తిను. తర్వాత తినకొక ఫోన్ వస్తది. తినెత్తి అవును నేనే తత్సుకిని అని చెప్పిద్ది. ఓకే అయితే ఐ సీ యెస్ అని చెప్పి ఇట్లా వెనక్కి తిరిగిద్ది. మనకు అప్రూవల్ వచ్చేసింది అని చెప్పిద్ది. ఇంకా డ్రీమ్ నావిగేటర్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోతారనమాట. అరే సూపర్ మనకు అప్రూవల్ వచ్చేసింది, అందరూ ఇక్కడికి రండి మనకు అప్రూవల్ వచ్చేసింది అనేసి పిలుస్తా ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో తత్సుకి-సాన్ ఏమో వాళ్ళని బ్యానిష్ చేయండి అని చెప్పిద్ది. అలా చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళేమో నవ్వుతా ఉంటారనమాట. అరే మనకి బ్యానిష్ చేయడానికి పర్మిషన్ వచ్చింది అని. ఆ బిల్డింగ్ లో ఉన్న అందరిని బ్యానిష్ చేయండి అని చెప్పిద్ది తత్సుకి. వీళ్ళందరూ విత్ ప్లెజర్ అంటా ఉంటారు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాము. దీని పేరు వచ్చి ఓల్డ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక ఫ్యాకల్టీ రూమ్ ని చూపిస్తారు. దాని లోపల సదాకియో ఉంటాడనమాట. ఒక లేడీ వచ్చి చెప్పిద్ది ఇట్లా సదాకియో సెన్సే మీకోసం ఒక విజిటర్ వచ్చారు అని. అండ్ ఆయన రూఫ్ టాప్ మీద వెయిట్ చేస్తున్నారు అని చెప్పిద్ది. వీడేమో నా కోసం విజిటరా అనేసి రూఫ్ టాప్ ఎక్కుతా ఉంటాడు. అక్కడికెళ్ళి చూస్తే ఒకడుంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. అక్కడ నుంచున్నాడేమో నువ్వు టీచర్‌వి కాబట్టి నీకు సమ్మర్‌లో హాలిడే ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు కరిక్యులంలు తయారు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నావే అనేసి అడుగుతాడు. ఈ సదాకియో అడుగుతాడు నువ్వెవరు అని. దాంతో వీడు వెనక్కి తిరిగి నేను నీకోసం వెతుకుతున్నాను అని చెప్తాడు. ఇంతకీ ఈడెవడో కాదు మాన్-చాన్ అన్నమాట. ఇక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. డేట్ 2002. చలో లెట్స్ కంటిన్యూ. సదాకియో గాడు చూడగానే పసిగట్టేస్తాడు, గుర్తుపడతాడు ఫుల్లు. అరే మాన్-చాన్ నువ్వా అనేసి అడుగుతాడు. మాన్-చాన్ గాడు కూడా నువ్వు నన్ను గుర్తుపట్టావా అనేసి అడుగుతాడు. సదాకియో ఏమో యూ లుక్డ్ ఎ లిటిల్ ఫెమిలియర్ అనేసి చెప్తాడు. అప్పుడు మాన్-చాన్ గాడు అంటాడు పర్సనలీ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు గానీ ఇప్పుడు నీ ఫేస్ చూస్తుంటే నేను నిన్ను అనేసి చెప్పి ఆపేస్తే వీడు కంటిన్యూ చేస్తాడు. నాకు తెలుసు నువ్వు నన్ను రికగ్నైజ్ చేయలేదు కదా అని. ఎంతైనా నువ్వు చెప్పేది కరెక్టేలే. నేను మీ స్కూల్లో కేవలం 5th గ్రేడ్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మాత్రమే ఉన్నాను. అండ్ నాకు కనీసం ఒక్క ఫోటో కూడా లేదు అనేసి చెప్తాడు. ఆ విషయం పక్కన పెడితే నేనెప్పుడూ ఒక మాస్క్ వేసుకునేవాడిని అనేసి చెప్తాడు. అప్పుడు మాన్-చాన్ అంటాడు కానీ నాకెప్పుడూ ఆ ప్లేస్ గుర్తుంది. నువ్వెప్పుడు రూఫ్ టాప్ మీదే ఉండి ఆ ఏలియన్స్ తో మాట్లాడడానికి ట్రై చేసేవాడు కదా అనేసి నవ్వుతాడు. సదాకియో గాడు నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నా పాత ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్ నాతో ఇప్పుడు మాట్లాడుతున్నాడని అనేసి నవ్వుతాడు. దాని తర్వాత ఇంకా మాన్-చాన్ నార్మల్ గా పలకరిస్తూ ఉంటాడనమాట. నువ్వు చూస్తుంటే బానే ఉన్నావు అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు. వీడు అడుగుతాడు నిన్ను చూస్తే బాగా ఉన్నట్లేవే ఏమైంది అని అడుగుతాడు. మాన్-చాన్ గాడేమో నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాలే అని చెప్తాడు. సదాకియో గాడు కొంచెం కన్సర్న్ చూపించినట్టు చూపిస్తాడు. తర్వాత మాన్-చాన్ అడుగుతాడు నాకెందుకో కొంచెం నాస్టాల్జిక్ గా అనిపిస్తుంది, అందుకే నేను ఒక రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తున్నా. మన క్లాస్ ఫ్రెండ్స్ అందరి పేర్లు నీ దగ్గర ఉన్నాయా అనేసి అడుగుతాడు. నువ్వేమైనా నాకు హెల్ప్ చేయగలవా అనేసి అడుగుతాడు. సదాకియో గాడు నవ్వుతాడు. నువ్వు జోక్ చేస్తున్నావు కదా, జనరల్ గా 6th గ్రేడ్ లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కలిసి రీయూనియన్ చేసుకుంటారు. కానీ నేను కేవలం 5th గ్రేడ్ హాఫ్ సెమిస్టర్ మాత్రమే ఉన్నా. ఆ విషయం పక్కన పెడితే వాళ్ళందరూ నన్ను బుల్లి చేశారు, వాళ్ళు నాతో ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్తాడు. దాని తర్వాత మాన్-చాన్ గాడు కంటిన్యూ చేస్తాడు. మనకిప్పుడు వచ్చిన వరల్డ్ కప్ ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది కదా, అసలు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జపాన్ కు ఒక వరల్డ్ కప్ వస్తుందని ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం జాపనీస్ టీమ్ రౌండ్ 16 వరకు వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాబబ్లీ ఇప్పటి పిల్లలకి 2002 యొక్క వరల్డ్ కప్ అనేది వాళ్ళ గుండెల్లో ఉండిపోతుందేమో. కానీ మనకి ఎప్పుడు గుండెల్లో ఉండిపోయేది ఆ 1970 ఎక్స్పో మాత్రమే. అప్పట్లో ఈ సమ్మర్ లానే ఎంతో వేడిగా ఉండేది.
ఆ అంతులేని లైన్‌లో, ఆ ఎండల్లో, ఆ హీట్‌లో అలా నుంచొని వెళ్ళిపోవడమే నాకు గుర్తుంది. "హే సదాకియో నువ్వు ఎక్స్‌పోకెళ్ళావా?" అనేసి అడుగుతాడు. సదాకియో గాడేమో "లేదు నేను వెళ్ళలేదు. కానీ నాకెళ్ళాలనిపించింది. ఆ ఎక్స్‌పో 70 అదే హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ హార్మోనీకి వెళ్ళాలనిపించింది" అనేసి చెప్తాడు. దాని తర్వాత మాన్‌చాన్ గాడు ఇట్లా అంటాడు. "హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ హార్మోనియా? అసలు అలాంటిది అక్కడుందో లేదో" అనేసి నవ్వుకుంటాడు. తర్వాత ఇంకా స్ట్రెయిట్‌గా అడిగేస్తాడు. "హే సదాకియో అసలు నేనిక్కడ రావడానికి నిజమైన కారణం ఒకటుంది. చెప్పు అసలు ఫ్రెండ్ ఎవరు?" అనేసి అడుగుతాడు. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ 2014 చూపిస్తారు. ఆ బిల్డింగ్ పైన సదాకియో గాడు క్యోకోతో మాట్లాడుతా ఉంటాడనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాంతో నేను వాడిని అడిగాను అసలు నన్ను ఎలా కనిపెట్టాడని. సో నన్ను గుర్తుపెట్టుకున్న ఒక క్లాస్‌మేట్ కూడా ఉన్నాడు. వాడు మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సెకుగుచి సెన్సేతో మాట్లాడాడంట. అండ్ ఆయన దగ్గరున్న పాత న్యూ ఇయర్ కార్డ్స్ ద్వారా నన్ను కనుక్కున్నాడంట. నేను నిజానికి మిడిల్ స్కూల్‌లో చచ్చిపోయి ఉండుండాలి. కానీ నేను సెకుగుచి సెన్సే యొక్క కార్డ్స్‌లో బతికే ఉన్నాను. దానివల్లనే మోన్‌చాన్ నన్ను కనుగొన్నాడు అనేసి చెప్తాడు. అప్పుడు క్యోకో అడిగిద్ది. సో ఇప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు? ప్రస్తుతానికి సెకుగుచి సెన్సే పడుకున్నారు. అండ్ మీ హౌస్ మొత్తం కాలిపోయింది. మనం ఈ ప్లేస్‌ని వదిలేసి ఏదైనా 24 అవర్ రెస్టారెంట్‌లో ఉండాలి కదా! అనేసి అడిగిద్ది. అప్పుడు ఈడు చెప్తాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము అని. ఈ బిల్డింగ్ మొత్తాన్ని వాళ్ళు చుట్టుముట్టేశారు అనేసి చెప్తాడు. తిను స్పీడ్‌గా కంగారు పడి ఫెన్సింగ్ దగ్గరకొచ్చి చూస్తే అక్కడందరూ ఆ డ్రీమ్ నావిగేటర్స్ ఉంటారు. అరే ఏంటి ఈ డ్రీమ్ నావిగేటర్స్ అందరూ నన్ను తీసుకెళ్ళిపోవడానికే వచ్చారా? అని అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు ప్రాబబ్లీ అది వాళ్ళ ఆబ్జెక్టివ్ కాదేమో. నేను వాళ్ళని బిట్రే చేసినందుకు ఇప్పుడు వాళ్ళు నన్ను బానిష్ చేస్తారు అనేసి చెప్తాడు. తినకు అర్థం కాదు బానిషా అని అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు లేదు లేదు నన్ను మాత్రమే కాదు ఇప్పుడు నీకు కూడా చాలా తెలిసిపోయింది. ప్రాబబ్లీ ఈ బిల్డింగ్ మొత్తాన్ని వాళ్ళు బానిష్ చేస్తారేమో అనేసి చెప్తాడు. తినకేం అర్థం కాదు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఈ బిల్డింగ్ మొత్తాన్ని బానిష్ చేయడం అంటే ఏంటి? అని అడిగిద్ది. అప్పుడు వీడు కంటిన్యూ చేస్తాడు. వాళ్ళు ప్రాబబ్లీ గ్యాస్‌ను, ఫైర్‌ను యూజ్ చేస్తారు. ఇదొక యాక్సిడెంట్ లాగా రీక్రియేట్ చేస్తారు అని. దెబ్బకి తిను ఫుల్ కంగారు పడిపోతా ఉంటది. అరే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటా ఉంటది. వీడేమో బానిష్మెంట్ అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మళ్ళీ 2002 సమ్మర్‌ని చూపిస్తారు. అక్కడ ఒక రెస్టారెంట్ లాంటి దాంట్లో సదాకియో ఇంకా మోన్‌చాన్ కూర్చొని తింటా ఉంటారు. మోన్‌చాన్ గాడు సదాకియో చెప్పిన విషయాలన్నీ రాసుకొని థాంక్ యూ అని చెప్తాడు. "నువ్వు చెప్పిన దాని వల్ల నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు చేసింది చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు నీ ధైర్యమే ఈ హ్యూమన్ రేస్‌ని కాపాడుతుంది" అనేసి చెప్తాడు. దాని తర్వాత వీడు బయలుదేరుతా ఉంటాడు. సడెన్‌గా ఇంక సదాకియో అడుగుతాడు. "అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా?" అని. మోన్‌చాన్ గాడు చెప్తాడు. "ఐయామ్ సారీ నాకు ఇంకెక్కువ టైం లేదు" అని. "మనం ఒక ఈవినింగ్ వాక్‌కెళ్దామా?" అనేసి అడుగుతాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వాళ్ళిద్దరూ స్ట్రీట్‌లో నడుచుకుంటూ పోతా ఉంటారు. మోన్‌చాన్ గాడు అడుగుతాడు. "మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ సమ్మర్ హోంవర్క్ వల్ల చాలా కష్టపడేవాళ్ళమో, పెద్దోళ్ళైతే ఎంత బావుండో అసలు వాళ్ళకి హోంవర్క్ ఉండదు కదా! అని ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను అనుకునేది రాంగ్ అని అనిపిస్తుంది. బట్ ఐ వాస్ రాంగ్. మనం పెద్దోళ్ళయ్యాక మనకి కేవలం హోంవర్క్ మాత్రమే ఉంటుంది" అనేసి నవ్వుతాడు. సడెన్‌గా సదాకియో గాడు పిలుస్తాడు మోన్‌చాన్ అని. ఏంటి? చెప్పు సదాకియో అనేసి ఈడు వెనక్కి తిరుగుతాడు మోన్‌చాన్. దాంతో మళ్ళీ సీన్ కట్ 2014 చూపిస్తారు. అక్కడ సదాకియో గాడు క్యోకోతో మాట్లాడుతా ఉంటాడు. నేను నిన్ను సెకుగుచి సెన్సేని కాపాడాలి అని. తిను అడిగిద్ది ఎలా అని. సదాకియో గాడు ఆకాశంలో చూస్తూ ఒక ఫ్లయింగ్ సాసర్ వచ్చి మనల్ని కాపాడుతుందని నేనేం అనుకోవడం లేదు అని గాల్లో చూస్తా ఉంటాడు. ఇదేమో ఫుల్ టెన్షన్ పడిపోతా ఉంటది ఒక పక్క. సదాకియో గాడు ఒక పేపర్ ఇస్తాడనమాట. "నా కోసం నువ్వు ఇది తీసుకుంటావా? ఇది మోన్‌చాన్ యొక్క మెమో. దీనిలో మొత్తం రాసుంది" అనేసి చెప్తాడు. క్యోకో ఆ పేపర్ తీసుకొని ఇది మొత్తం ముడతలు ముడతలుగా ఉంది. అండ్ దీని మీద బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయేంటి అని అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు అది బ్లడ్ అని. తిను ఏంటి అని ఇట్లా పైకి చూడంగానే వీడు చెప్తాడింకా నేనే మోన్‌చాన్‌ని చంపేశాను అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చి కంప్లీట్ డివోషన్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్‌లో మనకి మోన్‌చాన్‌ని చూపిస్తారు. వాడు రగ్బీ ఆడుతా ఉంటాడనమాట. వాడు గేమ్ ఆడుతా ఉంటే పైన మనకి కమెంటరీ వస్తా ఉంటది. నెక్స్ట్ ప్యానెల్‌లో మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. దాని తర్వాత మోన్‌చాన్ యొక్క వర్డ్స్ వినిపిస్తా ఉంటాయి. "నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నేనొక గ్రేట్ రగ్బీ ప్లేయర్‌ని. నేను నా కంప్లీట్ డివోషన్‌తో 4 ఇయర్స్ వరకు ఆడాను. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను డిస్టిల్లింగ్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి పనిచేయడానికి హైర్ అయ్యాను. ఒక సంవత్సరం తర్వాత మై మదర్ ఫెల్ ఇల్. మా ఫ్యామిలీలో కేవలం మేమిద్దరం మాత్రమే ఉండేవాళ్ళము. నా చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మే పెంచింది. అందుకే నేను రగ్బీని కూడా వదిలేశాను. దాని తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్‌గా నా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను. విక్టరీ తర్వాత విక్టరీ నేను పని చేస్తూనే ఉన్నాను. కానీ ఏది కూడా నన్ను సాటిస్ఫై చేయలేకపోయింది. ఫైనల్‌గా
ఫైనల్‌గా 8 ఇయర్స్ తర్వాత మా మదర్ తన లాస్ట్ బ్రెత్‌ని తీసుకుంది. ఆవిడ మెడికల్ బిల్స్‌ని పే చేయడానికి నేనెంతో కష్టపడి పనిచేశాను. అయినా కూడా నేను పూర్తిగా నా లైఫ్‌ని డివోట్ చేసి పనిచేసినట్టు నాకనిపించలేదు. మా బాస్, నేను కంపెనీని వదిలేసి ఒక కొత్త బిజినెస్‌ని స్టార్ట్ చేసినాము. ఒక సాలరీ మ్యాన్‌గా సంపాదించుకున్న కనెక్షన్స్ ద్వారా మేమొక జాపనీస్ సాయిల్ మీద బియర్ బూమ్‌ని స్టార్ట్ చేసినాము. మా పని బానే సాగుతుంది. నేనింకా కష్టపడి, ఇంకా కష్టపడి పనిచేస్తూ వచ్చాను. అయినా కూడా నేను నా జీవితంలో పూర్తిగా డివోట్ అయి పనిచేస్తున్నట్టుగా నాకు ఫీలింగ్ రాలేదు. దాని తర్వాత నాకెక్కువ టైం లేదని నేను తెలుసుకున్నాను. నాకొక అన్‌ట్రీటబుల్ డిసీజ్ వచ్చిందని నాకర్థమైంది. అప్పుడే నాకు కెంజి నుంచి ఆ లెటరొచ్చింది. అదే లెట్స్ టేక్ దిస్ సింబల్ బ్యాక్ ఆ లెటర్. నాకెప్పుడైతే ఆ లెటరొచ్చిందో నాకు ఆ క్షణమే అర్థమైపోయింది. నన్ను నేను ఆ విషయానికి పూర్తిగా డివోట్ చేసుకోగలనని. రగ్బీలో వచ్చిన మజా నాకిక్కడ గూడా వస్తుందని అర్థమైపోయింది అని చెప్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ సమ్మర్ 2002 చూపిస్తారు. ఇంతకీ ఈ స్టోరీ అంతా వీడు సదాకియోకి చెప్తా ఉంటాడు. సదాకియో గాడు అమేజింగ్ అనేసి అంటాడు. యూ ఆర్ యాక్టింగ్ జస్ట్ బై యువర్ బిలీవ్స్ అనేసి చెప్తాడు. సదాకియో గాడు చెప్పిన మాటలకి వీడు నవ్వుతాడనమాట. నువ్వు చెప్తుంటే అదెంతో కూల్‌గా ఉంది అనేసి అంటాడు. కానీ అటువంటిదేమీ లేదు. ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ పెథెటిక్. ఈ పని చేస్తూ నేను నా లైఫ్‌ని రిస్క్ చేద్దాం అనుకున్నాను కానీ, ఎప్పుడైతే ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ వచ్చిందో, ఆ రోజు నాకు చాలా భయమేసింది. నా లైఫ్‌ని రిస్క్ చేయడం లేదు. కంప్లీట్ డివోషన్ కూడా లేదు. ఎప్పుడైతే హ్యూమన్ అనైలేషన్ యొక్క సమయం వచ్చిందో, నేను టోటల్‌గా టెర్రిఫై అయిపోయాను. ఐ వాస్ జస్ట్ ఎ స్పాయిల్డ్ బాయ్. ఈ విషయం వాడికి తెలుసో తెలీదో గానీ, కెంజి ఇలా చెప్పాడు అనేసి చెప్తాడు. అక్కడ మనకి కెంజి మాటలు వినిపిస్తా ఉంటాయి. ఒకవేళ మీ లైఫ్ డేంజర్‌లో ఉంది అని మీకనిపిస్తే, వెంటనే ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోండి అని చెప్తాడు గదా! ఆ మాటలు. దయచేసి చనిపోకండి అని అంటాడుగా. దాంతో సీన్ కట్. మోన్‌చాన్ గాడు కంటిన్యూ చేస్తాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత వాడు ఆ రోబోట్ మీదకి దూకేశాడు. వాడి ప్రాణాలను వదిలేసుకున్నాడు అని. అప్పుడు సదాకియో గాడు అంటాడు, నిన్ను చూస్తుంటే నాకు చాలా జెలసీ ఫీలింగ్ వస్తుంది. నువ్వు నీ పర్సనల్ మిషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి బతుకుతున్నావు అనేసి చెప్తాడు. అప్పుడు మోన్‌చాన్ గాడు ఇట్లా అంటాడు, రైట్ నౌ నాకు కేవలము ఇంకా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బ్రతకాలనుంది అని చెప్తాడు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్‌లో సదాకియో గాడు ఒక పెద్ద బ్రిక్ లాంటి దాన్ని పట్టుకొని మోన్‌చాన్ గాడి గుండు పగలగొట్టేస్తాడు. దెబ్బకి ఆడు కింద పడిపోతాడు. కాసేపటి తర్వాత సదాకియో గాడు ఒక కాల్ చేస్తాడు. హలో! నేనిప్పుడే నా జాబ్‌ని కంప్లీట్ చేసేసాను. దయచేసి ఇక్కడికొచ్చి దీనంతా క్లీన్ చేసేయండి అని చెప్తాడు. దాని తర్వాత మోన్‌చాన్ పాకెట్‌లో ఉన్న ఆ పేపర్‌ని కూడా తీసేసుకుంటాడు. ఐ యామ్ గుడ్ అనేసి అంటాడు. ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్ అలా అనుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే 2014లో సదాకియో గాడు కాదు ఐ యామ్ ఈవిల్ అనేసి అనుకుంటాడు. నేను గుడ్డా? ఈవిలా? అన్న క్వెషన్‌ని పాస్ట్ 12 ఇయర్స్ నుంచి నేను తప్పించుకుంటూ వచ్చాను. ఇప్పుడసలు ఫ్రెండ్ ఎవరు? గుడ్డా? ఈవిలా? నేనా ఆన్సర్ తెలుసుకోవడం కోసము కానా టోక్యోకొచ్చినప్పుడు నేను తనని వాచ్ చేస్తూ ఉన్నాను. ఆ చర్చ్‌లో జరుగుతున్న మీటింగ్‌కి నేను వెళ్ళాను. షీ వాస్ ఫైటింగ్ ఆల్ బై హర్‌సెల్ఫ్. తను ఒంటరిగా ఫైట్ చేస్తూ వచ్చింది. అంతేకాదు ఓచో తనని ప్రొటెక్ట్ చేయడం కోసము ఆ షాట్ గన్‌కి ఎదురుగా నుంచున్నాడు. అసలింతకీ వాడెవడు? ఈస్ హి ఈవిల్? అసలు చెడ్డోళ్ళెవరు? అసలు మంచోళ్ళెవరు? అసలు నేనెవర్ని? అనేసి క్వెషన్ అడుక్కుంటా ఉంటాడు. కట్ చేస్తే కింద చూపిస్తారు. తత్సుకి-సాన్ ఉంటది. దయచేసి బానిషింగ్‌ని స్టార్ట్ చేయండి అని చెప్పిద్ది. వీళ్ళందరూ విత్ ప్లెజర్ అని పరిగెట్టుకుంటూ పోతా ఉంటారు. ఒక పక్క కానా స్పీడ్‌గా వస్తా ఉంటదనమాట. మళ్ళీ మనకి సదాకియోని చూపిస్తారు. ఆ మెమోని కానాకిచ్చేసేయ్ అని చెప్తాడు. వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు సెకుగుచి-సాన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. తినకేమో ఏం అర్థం కాదు. వాళ్ళని డైవర్ట్ చేస్తారా? ఎలా చేస్తారు? మీరేం చేయబోతున్నారు? అనేసి అడిగిద్ది. సదాకియో గాడు కంటిన్యూ చేస్తాడు. నాకు తెలుసు వాళ్ళెందుకు రారో. ఎందుకంటే ఏలియన్స్ ఒక ఈవిల్ మ్యాన్‌ని కాపాడరు అని చెప్తాడు. ఒక పక్క ఆ డ్రీమ్ నావిగేటర్స్ వస్తా ఉంటారనమాట. ఒక పక్క కానా కూడా స్పీడ్‌గా వస్తా ఉంటది. ఆ డ్రీమ్ నావిగేటర్ గాడేమో బానిష్ చేయడానికి మేం రెడీగా ఉన్నాము అని చెప్తాడు. కానీ సడెన్‌గా వాడు టెర్రస్ మీద ఏదో చూస్తాడు. కట్ చేస్తే కానా అక్కడికొచ్చేస్తుందనమాట. అరే! నేను వాళ్ళని చూడగలుగుతున్నాను. ఓకే. అదే కదా రిటైర్మెంట్ హోమ్. వాళ్ళని గుద్దేసేయ్ అని చెప్పిద్ది. ఈ డ్రీమ్ నావిగేటర్స్ ఏమో ఆకాశంలోకి చూస్తా ఉంటారు. ఏంట్రా అది అనేసి అంటారు. కట్ చేస్తే టెర్రస్ మీద క్యోకోని చూపిస్తారు. అరే! నో వే కొంపదీసి వాళ్ళు ఏలియన్సా అనేసి అడిగిద్ది. దాంతో సీన్ కట్. ఆకాశంలో ఒక పెద్ద లైట్ లాంటిది వస్తదనమాట. చలో లెట్స్ కంటిన్యూ. ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఏలియన్స్ అనమాట. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానెల్‌లో మళ్ళీ మనకి డ్రీమ్ నావిగేటర్స్‌ని చూపిస్తారు. వాళ్ళ పైన చూసి ఫుల్ ఆశ్చర్యపోతారనమాట. అరే! ఏంట్రా అది చూస్తుంటే ఒక అనేసి అంటారు. సడెన్‌గా వెనక్కి చూస్తే
స్పీడ్‌గా ఒక కార్ లాంటిది వచ్చేస్తా ఉంటది. ఓహ్! ఎవర్రా వీళ్ళు అనేసి పక్కకు జరుగుతారు అదే స్పాట్‌కి. లాస్ట్‌కి కానా అక్కడి నుంచి దిగిపోతది. ఆ కార్‌లో ఉన్న బాయ్స్ అందరూ "హే! చూతోము వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. హే అమ్మాయి ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు?" అనేసి అడుగుతారు. అప్పుడు కానా ఏమో "మీ సౌండ్ సిస్టమ్ ఎంత హైగా వెళ్తే అంత హైగా పెట్టండి. అండ్ మీ హారన్ కూడా ప్లే చేస్తూ ఉండండి. చుట్టుపక్కల ఉన్నోళ్ళందరిని లేపేయండి. ఇక్కడ ఎంతమంది పీపుల్‌ని గ్యాదర్ చేస్తే అంత మంచిది" అని చెప్పేసి అక్కడి నుంచి లోపలికెళ్తా ఉంటది. బిల్డింగ్ ఎక్కుతా ఉంటది. దాంతో కార్ లోపల ఉన్నోడు బ్యాంగ్ అనేసి మొత్తం హారన్ రేస్ చేస్తా ఉంటాడు. అక్కడే మనకి టైటిల్ కార్డ్ పడుతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి తత్సుకి సాన్‌ని చూపిస్తారు. అక్కడున్న డ్రీమ్ నావిగేటర్స్ అందరూ గట్టి గట్టిగా అరుస్తారనమాట. "హే! ఏం చేస్తున్నారు? సైలెంట్‌గా ఉండండి, సైలెంట్‌గా ఉండండి" అని. కార్ లోపల ఉన్న లడ్డుగాడేమో కిడ్నాప్ అవ్వబడిన త్సుతోము సాన్‌ని తీసేసుకుంటాడు. కార్ లోపల ఎక్కిచ్చేస్తాడు. ఒక పక్క డ్రీమ్ నావిగేటర్స్ ఈ కార్‌ని పగలగొట్టడానికి వస్తారు గానీ, వీళ్ళు కార్‌తో వెళ్ళిపోతా ఉంటారనమాట. "మేము ఈ టౌన్ మొత్తాన్ని లేపిన తర్వాత ఎండో కానా నేను తీసుకెళ్ళిపోవడానికి వస్తాము" అని అరుస్తారు గట్టిగా. ఆ మాటలు విన్నాక ఎండో కానానా అనేసి చూస్తది తిను తత్సుకి సాన్. అటు సైడ్‌కి చూస్తే తను ఎక్కుతా ఉంటాదనమాట గోడ. అదేంటి కానా ఎక్కడికొచ్చింది అని షాక్ అయిపోతది తను. తర్వాత ఒక డ్రీమ్ నావిగేటర్ వచ్చి చీఫ్ తత్సుకి ఒకసారి పైకి చూడండి అని చూపిస్తాడు. ఇంతకీ పైన చూస్తే ఫుల్ గాలొస్తా ఉంటదనమాట. ఒక పెద్ద లైట్ లాంటిదుంటది. దాంతో సీన్ కట్ మళ్ళీ మనకి పైన చూపిస్తారు. సదాకియో గాడు ఇంకా ఫుల్ ఆశ్చర్యపోతాడు. "అరే! ఏలియన్స్ ఫైనల్‌గా ఏలియన్స్ వచ్చారు. వాళ్ళు నా కోసమే వచ్చారు" అని చెప్పి ఆమెన్ సోమెన్ అనేసి ఆ ఏలియన్ భాష మాట్లాడుతా ఉంటాడు. ఎనకాల నుంచి క్యోకో ఆపుతా ఉంటాదనమాట. "కాదు కాదు అదొక హెలికాప్టర్. మిమ్మల్ని కాపాడడానికి పైనుంచి ఏలియన్స్ ఏమీ రావు. వాళ్ళే పైనుంచి అటాక్ చేస్తున్నారు. మనం తప్పించుకోవాలి" అనేసి ఆ డోర్ లోపలికి తీసుకుపోతా ఉంటది. కానీ సడెన్‌గా కొయిజుమి క్యోకో అనేసి గట్టిగా అరుస్తాడు హెలికాప్టర్‌లో నుంచి. ఏంట్రా అనేసి తినిట్లా వెనక్కి చూస్తది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ కింద మనకి తత్సుకి సాన్ చూపిస్తారు. ఇదేంటి ఒక కాప్టరా? అనేసి ఆశ్చర్యపడతది. పక్కనే ఉన్న డ్రీమ్ నావిగేటర్ గాడేమో "మాకు పక్కాగా తెలుసు. అదేమి మన బ్యాకప్ స్క్వాడ్ గాదు" అనేసి చెప్తాడు. తినేమో "ఇదొక పెద్ద తలనొప్పిగా తయారవుతుంది" అనేసి చెప్పిద్ది. దాంతో ఈ డ్రీమ్ నావిగేటర్ గాడు అడుగుతాడు "షల్ వి విత్‌డ్రా" అని. ఈ తత్సుకి సాన్ చెప్పిద్ది "నేను ఆ చాపర్ గురించి మాట్లాడడం లేదు. నేను ఎండో కానా గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఎరాడికేట్ చేసేయండి. ఈ బిల్డింగ్‌ని పేల్చేయండి" అని చెప్పిద్ది. అప్పుడు డ్రీమ్ నావిగేటర్ గాడేమో మ్యామ్ కానీ అది కొంచెం ఎక్స్‌ట్రీమ్ ఏమో సిటిజన్స్ అందరికి ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్‌గా అర్థమవుతుంది కదా" అనేసి అడుగుతాడు. తనింకా "ఏం పర్లేదు చేసేయండి" అని చెప్పిద్ది. వీడు స్పీడ్ ఉరుక్కుంటూ వెళ్ళిపోతాడు. "యెస్ మ్యామ్" అని చెప్పి. తినేమో నడుచుకుంటూ వెళ్తా ఉంటదింకా తత్సుకి సాన్. "మనం ఈ బిల్డింగ్ మొత్తాన్ని ఎరాడికేట్ చేసేయాలి. లేదంటే మొత్తం తెలిసిపోతుంది. 1970 యొక్క అబద్ధం మొత్తం అర్థమైపోతుంది. ఎండో కానా చనిపోవచ్చు కానీ తన రిప్లేస్‌మెంట్‌ని నేను తయారు చేస్తాను. నేను ఫ్రెండ్ యొక్క పిల్లల్ని కంటాను" అని చెప్పిద్ది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కానాని చూపిస్తారు. తను పరిగెట్టుకుంటూ ఎక్కుతా ఉంటది. అసలిక్కడ ఏం జరుగుతుంది? బయట జరిగే రచ్చ వల్ల అందరూ లేసిపోయారు అనేసి ఒక లేడీ వచ్చి చెప్పిద్ది. స్పీడ్‌గా లేడీ దగ్గరికి కానా ఎళ్లి "నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం లేదు. అందరూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎళ్ళిపోండి" అని చెప్పిద్ది. ఆ లేడీకి ఏం అర్థం కాదు. ఎస్కేప్ అవ్వాలా అని అడిగిద్ది. కానా ఇంక మళ్ళీ చెప్పిద్దనమాట. "వాళ్ళు లోపలున్న వాళ్ళతో ఏం చేస్తారో మనకు తెలీదు. ఇక్కడి నుంచి వెంటనే ఎళ్ళిపోండి" అని మళ్ళీ అంటది. ఇంకా ఆ లేడీకి సగం సగమే అర్థమైతది. "వెల్ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లే గానీ, సర్లే ఇక్కడి నుంచి ఎళ్ళిపోదాము" అని ఆ ముసలోళ్ళతో చెప్పిద్ది. "ఎవాక్యుయేషనా? ఇదొక వారా? అరె మాకు చావాలని లేదు" అనేసి ఆ ముసలోళ్ళందరూ ఎగబడతా ఉంటారు. కానా ఇంకా గట్టిగా అరుస్తది సెటిల్ డౌన్ అని చెప్పి. దాంతో ఆ ముసలోళ్ళు స్లోగా ఎళ్తా ఉంటారు. తర్వాత కానా అడిగిద్ది. "ఇక్కడికి ఎవరైనా ఒక టీనేజ్ గర్ల్ కొయిజుమి క్యోకో అండ్ సదాకియో అనే ఒక వ్యక్తి వచ్చారా" అని. అప్పుడు ఈ లేడీ చెప్పిద్ది. వాళ్ళిద్దరూ రూఫ్ టాప్ మీద ఉన్నారు" అని. దెబ్బకి ఇంక కానా "ఓకే. రూఫ్ టాప్ మీదా? అయితే నేనక్కడికి వెళ్తున్నాను. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి" అని చెప్పిద్ది. తనలా ఎళ్ళిపోతుంటే కెంజి వాళ్ళ ఎలిమెంటరీ స్కూల్ టీచరు "ఎండో సాన్ నువ్వేనా?" అనేసి అడుగుతాడు. "ఎండో కిరికో సాన్ నువ్వేనా?" అనేసి మళ్ళీ పిలుస్తాడు. కానా ఒక్క సెకండ్ ఇట్లా వెనక్కి తిరిగి చూస్తది. "ఎండో కిరికోనా? తను నా మదర్" అనేసి చెప్పిద్ది. ఈ ముసలోడేమో "అరే! నో వండర్ నువ్వు ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉన్నావు. నీ బిహేవియర్ మాత్రమే కాదు నీ వాయిస్ కూడా అలాగే ఉంది" అనేసి చెప్తాడు. తిను అడిగిద్ది "మీకు మా మదర్ తెలుసా" అని. ఈ టీచర్ గాడు చెప్తాడు "అవును. తను 6థ్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు నేను తన టీచర్‌ని" అని. కానా కొంచెం ఆశ్చర్యపోతది. మా మదర్ ఒక టీచరా అని. దాంతో ఈ టీచర్ గాడు కంటిన్యూ చేస్తాడు. "అరే! అవును కదా! చైల్డ్ సైన్స్ సెంటర్ నుంచి తనకి ఒక స్కాలర్‌షిప్ కూడా వచ్చిందే." "అవునవును. కరెక్టే. ఆ మస్కిటో లార్వా యొక్క రిపోర్ట్ మీదనే కదా" అనేసి చెప్తాడు. "తను ఒక బాక్టీరియాలజిస్ట్‌గా అవ్వాలని అనుకుంది కదా" అనేసి అనుకుంటాడు. అప్పుడు కానా కూడా షాక్. "బాక్టీరియాలజిస్టా?" అని అనుకుంటది. ఈ ప్రొఫెసర్ గాడు అడుగుతాడు ఇప్పుడు తను ఏం చేస్తుందని. "ఇప్పుడు కిరికో ఎలా ఉంది" అనేసి అడుగుతాడు. కానా ఏమో ఇంకా ఫుల్ సాడ్ అయిపోతది. "నేను మా మదర్‌ని కలవలేదు" అని చెప్పిద్ది. వీడు అడుగుతాడు కొంపదీసి తను చనిపోయిందా అని. "లేదు తను బతికే ఉంది" అని చెప్పిద్ది కానా. దాని తర్వాత అక్కడున్న లేడీ పిలుస్తది "సెకుగుచి సాన్ వచ్చేయండి"
చేయండి అని. దాంతో ఇంకా ఆ టీచర్ గాడు నవ్వుతాడు. ఒక స్కూల్ కన్నా ఇక్కడ రూల్స్ ఎంతో స్ట్రిక్ట్ అనేసి. ఇంకొకసారి కిరుకోని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. షీ వాస్ ఎ వండర్‌ఫుల్ చైల్డ్. తనకొక రియల్ సెన్స్ ఆఫ్ జస్టిస్ ఉండేది. తనెప్పటికీ వేరే వాళ్ళ లైఫ్స్‌ని రూయిన్ చేయదు. మీ మదర్ మీద నమ్మకం ఉంచు అనేసి చెప్తాడు కానాకి. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి పైన చూపిస్తారు. ఇంతకీ ఆ హెలికాప్టర్ లోపల నుంచి యోట్సుత్సునే గాడు దిగుతాడనమాట. క్యోకో ఫుల్ షాక్ అయిపోతది. అరే యోట్సుత్సునే మీరా అనేసి అంటది. యోట్సుత్సునే గాడేమో సారీ ఫర్ టేకింగ్ సో లాంగ్ కొయిజుమి క్యోకో అనేసి అంటాడు. అండ్ నువ్వు సదాకియో కదా అనేసి అడుగుతాడు. వాళ్ళిద్దరి మధ్యల ఒక బిట్ ఆఫ్ సైలెన్స్ నడుస్తా ఉంటది. నీకు కూడా నేను గుర్తున్నానా అనేసి అడుగుతాడు ఆడు. అప్పుడు యోట్సుత్సునే గాడు చెప్తాడు. నాకొక హంచ్ ఉంది. కానీ నా పాత మెమరీస్ అన్నీ స్లోగా ఫేడ్ అయిపోతున్నాయి అని చెప్తాడు. సదాకియో గాడేమో థాంక్యూ యోట్సుత్సునే అని చెప్పి అక్కడి నుంచి కిందకెళ్ళిపోతా ఉంటాడు. కానీ యోట్సుత్సునే గాడేమో లేదు సదాకియో మాతో వచ్చేయ్ అనేసి పిలుస్తాడు. సదాకియో గాడు ఇట్లా చెప్తాడు. లేదు నాకొక టాస్క్ ఉంది. నేను కానాని చూసి తనకు కొన్ని విషయాలు చెప్పాలి. అండ్ ఇంకోటేదో చేయాలి అని చెప్పబోతాడు గాని సడన్ గా అక్కడ కానా వచ్చేస్తది. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చేసి సదాకియోస్ డెసిజన్. ఇక్కడ మనకి సదాకియో యొక్క మెమరీస్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆ రూఫ్ టాప్ మీద నుంచొని ఏలియన్స్ వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాయి అని వెయిట్ చేసేవాడంట. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కెంజిగాడు ఉంటాడు. వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? అసలు వాడితో నేనప్పుడు ఏం మాట్లాడానో ఏంటో అనేసి అనుకుంటాడు. ఇంతకీ కెంజిగాడు ఒక స్పూన్ పట్టుకొని కూర్చుంటాడు అక్కడ. దాంతో ఆ మెమరీ కట్ అయిపోతుంది. టైటిల్ కార్డ్ అది. నెక్స్ట్ మళ్ళీ 2014 ప్రెజెంట్ చూపిస్తారు. కానా యోట్సుత్సునే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. దెబ్బకి కానా పరిగెట్టుకుంటూ యోట్సుత్సునే అని వచ్చి హగ్ చేసుకుంటది. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అనేసి ఏడుస్తూ ఉంటది. యోట్సుత్సునే గాడు అడుగుతాడు. అండ్ యుకిజీ ఎలా ఉంది? హౌ ఈజ్ యుకిజీ అని. కానా చెప్పిద్ది ఆవిడ బానే ఉంది అని. దాంతో ఇంకా యోట్సుత్సునే గాడు ఫుల్ నవ్వుతాడు. ఓకే ఓకే ఆఫ్‌కోర్స్ నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావు అనేసి అంటాడు. అదంతా చూసి క్యోకో కూడా ఫుల్ హ్యాపీ అయితది. కానీ ఒక పక్క సదాకియోని చూస్తది. తర్వాత కానా అడిగిద్ది. సదా సెన్సే, సదాకియో అసలు మీరెవరు అని. అప్పుడు క్యోకో చెప్పిద్ది. ఆయన నన్ను కాపాడారు. అండ్ ఆయన నాకు ఫుడ్ కూడా పెట్టాడు. అది మాత్రమే కాదు నన్ను మాంగా కూడా చదవనిచ్చారు. ఆ డ్రీమ్ నావిగేటర్స్ నుంచి ఆయనే నన్ను కాపాడాడు. అండ్ నా కోసం ఫ్రెండ్‌ని కూడా బిట్రే చేశారు. అవును కదా అనేసి అడిగిద్ది సదాకియోని. కానీ వాడేమో బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. నేనేమి నువ్వు అనుకుంటున్నంత మంచి వ్యక్తిని కాదు అని చెప్తాడు. యోట్సుత్సునే గాడేమో మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం సదాకియో ఇప్పుడు మాతో పాటు వచ్చేయ్ అనేసి పిలుస్తాడు. కానీ సదాకియో గాడు వినడు. నేను కొయిజుమి క్యోకోకి ఆ మెమో ఇచ్చేశాను. అదే మాన్‌చాన్ యొక్క మెమో. దానిలో మొత్తం రాసేసుంది అనేసి చెప్తాడు. యోట్సుత్సునే గాడు అడుగుతాడు ఏంటది అని. దాని నిండా డార్క్ స్టెయిన్స్ ఉన్నాయేంటి అనేసి అడుగుతాడు. అది చూడగానే కానాకు అర్థమైపోతది బ్లడ్డా అని. దాంతో సదాకియో గాడు అలా కిందకెళ్ళిపోతూ నేనేమి మీరు అనుకుంటున్న వాడిని కాదు అనేసి ఆ డోర్ మూసేస్తాడు గట్టిగా. వీళ్ళ డోర్ దగ్గరికెళ్ళి ఫుల్ ట్రై చేస్తాడు ఓపెన్ చేయడానికి. కానీ అది ఓపెన్ అవ్వదు. మాతో పాటు ఎస్కేప్ అయిపో సదాకియో అని పిలుస్తా ఉంటారు వాళ్ళు. కానీ సదాకియో గాడు క్లోజ్ చేసి ఉంచుతాడు. వాళ్ళు ఫుల్ పిలుస్తా ఉంటారు సదాకియో అని. కానీ వీళ్ళు లోపల నుంచి కానా ఆ మెమో మొత్తం చదువు. 2002లో మీ మదర్ ఎక్కడున్నారు అన్న విషయం నీకు అర్థమవుతుంది అని చెప్తాడు. ప్రస్తుతం మీ మదర్ ఎక్కడున్నారో నాకు తెలీదు కానీ ప్రాబబ్లీ అదొక క్లూ అయి ఉండుండొచ్చు. ఈ విషయమే నీతో చెప్పాలనుకున్నాను అని చెప్తాడు. కానా మళ్ళీ డోర్‌ని బ్యాంగ్ చేస్తా ఉంటది. సదా సెన్సే డోర్‌ని ఓపెన్ చేయండి అని. లోపల సదాకియో గాడేమో నువ్వు నన్ను సెన్సే అని పిలవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ఆ షింజుకులో ఉన్న చర్చ్‌లో నువ్వు నాకిది నేర్పించావు. నేను ఎవరితో ఫైట్ చేయాలో అండ్ నేను ఎలా ఫైట్ చేయాలో అన్న విషయాలు నేను నా లైఫ్‌లో ఎప్పుడూ ఫైట్ చేయలేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఐ వాస్ రన్నింగ్ యాస్ లాంగ్ యాస్ ఐ కుడ్ అంటిల్ ఐ కిల్డ్ మాన్‌చాన్ అనేసి అంటాడు. దెబ్బకి వీళ్ళందరూ షాక్. ఏంటి అనేసి అడుగుతారు. అప్పుడు క్యోకో చెప్పిద్ది. ఆయన ఈవిల్ చేస్తున్నారని ఆయన రియలైజ్ అయ్యారని చెప్పారు. అందుకే ఆయన ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారని కూడా చెప్పారు అని చెప్పిద్ది. తర్వాత కానా అంటది. ఆంట్ యుకిజీ నాకు చెప్పింది మాన్‌చాన్‌కి ఒక అన్‌ట్రీటబుల్ డిసీజ్ ఉందని అండ్ ఆయన త్వరలోనే చనిపోబోతున్నారని. ఆయన హాస్పిటల్ నుంచి పారిపోయినప్పుడే ఆంట్ యుకిజీకి తెలుసు ఆయన మళ్ళీ బతికి రారని అని చెప్పగానే సదాకియో గాడు చెప్తాడు. అసలు ఫ్రెండ్ ఎవరు అని అడగడానికి నా దగ్గరకొచ్చారు అనేసి చెప్తాడు. అది మాత్రమే కాదు తను నాతో చెప్పిన లాస్ట్ థింగ్ నేను ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నా అన్నది అనేసి చెప్పాడు అని చెప్తాడు. దాంతో వీళ్ళందరూ 1 సెకండ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత కానా చెప్పిద్ది. నాకు ఈ విషయం గుర్తుకొచ్చింది. దీన్ని నాకు అంకుల్ కెంజీ చెప్పారు. గ్రేడ్ స్కూల్లో ఉన్నప్పుడు ఆయన రూఫ్ టాప్ మీద కూర్చొని ఆ స్పూన్‌ని బెండ్ చేయడానికి ట్రై చేశారంట. కానీ ఆయన ఎంత ట్రై చేసినా ఆయన విల్‌తో దాన్ని బెండ్ చేయలేకపోయారు. దాంతో దాన్ని ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అప్పుడే సదాకియో వచ్చారంట. అక్కడికొచ్చి సదాకియో ఇలా చెప్పారు.
అని చెప్పగానే మళ్ళీ పాస్ చూపిస్తారు. కెంజీ వెనకాలకి సదాకియో వచ్చి నువ్వు ట్రిక్స్ యూజ్ చేయకూడదు అని చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ కెంజీ గాడు గుర్తుపడతాడు సదాకియో నువ్వేనా అని. మళ్ళీ ప్రెజెంట్ చూపిస్తారు. అప్పుడు కానా అంటదిట్లా, దానివల్లనే సదాకియో ఫ్రెండ్ కాదని అంకుల్ కెంజీకి అర్థమైపోయింది అని చెప్పిద్ది. సదాకియో ఎప్పటికీ ఫ్రెండ్ కాడు, ఎందుకంటే మనం ట్రిక్స్ యూజ్ చేయకూడదని సదాకియో చెప్పారు అనేసి కెంజీ అన్నాడు అని చెప్పిద్ది. దాంతో లోపల సదాకియో గాడు అడుగుతాడు, నేనేనా ఆ మాటలు చెప్పింది? నిజంగానే అలా చెప్పానా? అలా చెప్పినట్టు నాకే గుర్తులేదు, కానీ కెంజీకి గుర్తుంది అనేసి ఏడుస్తా ఉంటాడు. మోన్చాన్‌కి నేను గుర్తున్నాను, ఈవెన్ యోచిత్సునేకి కూడా నేను గుర్తున్నాను. అండ్ మీరెవరు నా ఫ్రెండ్స్ కూడా కాదు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. ఫ్రెండ్స్ నేనిప్పుడు వెళ్తున్నాను, ఫ్రెండ్ ఎక్కడున్నాడో నాకు తెలుసు, ప్రాబబ్లీ రేపు ఒక పెద్ద న్యూసే అవ్వబోతుంది అనేసి చెప్తాడు. వీళ్ళు బయట నుంచి అరుస్తా ఉంటారు సదాకియో అని. కానీ సదాకియోగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. థ్యాంక్ యూ మోన్చాన్, థ్యాంక్ యూ యోచిత్సునే, థ్యాంక్ యూ కెంజీ, మనం ట్రిక్స్ యూజ్ చేయకూడదు, నువ్వు చెప్పింది కరెక్టే అనేసి ఏడుస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో కింద నుంచి డ్రీమ్ నావిగేటర్స్ వచ్చేస్తా ఉంటారు. వీడు స్లోగా పాకెట్ లో నుంచి ఏదో తీస్తా ఉంటాడు. నెక్స్ట్ ప్యానల్ లో చూపిస్తారు, ఇది ఫ్రెడ్ యొక్క ఫేవరెట్ మెన్కో కార్డ్స్, నా దారిలో నుంచి జరగండి లేదా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అనేసి లైటర్ వెలిగిస్తాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ కింద చూపిస్తారు, చీఫ్ తాసుకి అటు చూడండి అనేసి అంటాడు ఒక డ్రీమ్ నావిగేటర్ గాడు. తాసుకి సాన్ అట్లా వెనక్కి తిరగంగానే సదాకియో గాడు వాడి చేతిలో లైటర్ పట్టుకొని బెదిరించుకుంటూ పోతా ఉంటాడు. ఆ డ్రీమ్ నావిగేటర్ అడుగుతాడు మనం ఏం చేయాలి అని. ఒక పక్క బయట చూస్తే లోకల్ రెసిడెంట్స్ అందరు వచ్చేస్తా ఉంటారు. ఇంకా తత్సుకి సాన్కి ఏం చేయాలో అర్థం కాదు. సరే వాడిని వెళ్ళనివ్వండి అనేసి వదిలేస్తుంది. దాంతో సీన్ కట్. సదాకియో గాడు కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. పైన హెలికాప్టర్ లో యోచిత్సునే గాడు కూడా వెళ్ళిపోతా ఉంటాడు అనమాట. వాళ్ళు లోపల అనుకుంటారు ఇంకా ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలుసంటే అసలు దాని అర్థం ఏంటి? అది మాత్రమే కాదు, రేపు పెద్ద న్యూస్ ఉండబోతుందా, దాని అర్థం ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ ఒక న్యూస్ ని చూపిస్తారు. బే సెక్టర్ రోడ్డు మీద గుర్తు తెలియని సమయంలో ఒక కాలిపోయిన కార్ యొక్క రిమైన్స్ కనిపించినాయి. అది మాత్రమే కాదు, ఐ విట్నెసెస్ ప్రకారము ఆ కార్ సడన్ గా పేలిపోయి కాలిపోయిందంట. దాని లోపల ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ యొక్క బాడీ కనిపించింది. కానీ ఇప్పటి వరకు పోలీసులు గాని ఫైర్ ఫైటర్స్ కానీ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు, కనీసం కాజ్ ని కూడా తెలుసుకోలేకపోయారు అనేసి అంటాడు. ఓకే మూవింగ్ ఆన్ అనేసి నెక్స్ట్ న్యూస్ చెప్పబోతాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చేసి రూయిన్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక పర్సన్ యొక్క వాయిస్ వినిపిస్తా ఉంటది. యా ఇట్ వాజ్ ఎ టఫ్ ప్లేస్, నువ్వు చాలా లక్కీ, ఈ ఓడియాన్ థియేటర్ ని నెక్స్ట్ మంతే డిస్మాటిల్ చేయబోతున్నారు అనేసి వినిపిస్తుంది. అక్కడ థియేటర్ ని చూపిస్తారు, ఫుల్ పాత పాడుబడిపోయిన థియేటర్ అది. కట్ చేస్తే లోపల దేర్ ఇట్ గోస్, ఇదిగో ఇదే ఆ ఫిలిం. 12 సంవత్సరాల క్రితము అదే 2002 టౌన్ అంతా కలిసి ఒక ఫిలిం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే ఆ ఫుటేజ్. అండ్ ఇది కేవలం ఆ ఇయర్ మాత్రమే చేశారు వాళ్ళు. అరే నువ్వు మాట్లాడే వ్యక్తి ఆ ఉమెనే కదా అనేసి అంటాడు. ఆ థియేటర్ లో కాన కూర్చొని ఉంటది. కట్ చేస్తే కిరికోని చూపిస్తారు మనకి. అరే మామ్ అనేసి ఆశ్చర్యపోతుంది కానా. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి కొన్ని రోజుల క్రితం సీన్ ని చూపిస్తారు. టోక్యో హనడాలో. హనడా ఎయిర్పోర్ట్ గురించి తెలిసిందే కదా, అక్కడ పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంతకీ ఒక పాత కూలిపోయిన అపార్ట్మెంట్ లాంటిది ఉంది అక్కడ. అందులో వాయిసెస్ వినిపిస్తా ఉంటాయి. నువ్వు ఇంకా బతికే ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా యోచిత్సునే అనేసి ఏడుస్తా ఉంటది యూకిజి. యోచిత్సునే గాడు కూడా యూకిజిని చూసి ఫుల్ హ్యాపీ అవుతా ఉంటాడు. ఇంతకీ వాళ్ళిద్దరితో పాటు ఆ లాయర్ అమ్మాయి కూడా ఉంటదన్నమాట, యూకిజి వాళ్ళ లాయర్ అమ్మాయి. తను ఆ బిల్డింగ్ ని ఆ రూమ్ ని మొత్తం చూసి షాక్ అయిపోతుంది. ఈ హనడా రీడెవలప్మెంట్ ఏరియాలో ఇట్లాంటి ఒక బేస్ ని క్రియేట్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి చెప్తే, యోచిత్సునే గాడు నేను తొమదాచి ల్యాండ్ దగ్గర కూడా ఒక బేస్ ని క్రియేట్ చేశా అనేసి చెప్తాడు. అప్పుడు అక్కడే కూర్చున్న క్యోకో నవ్విద్ది, వీలుంటే పొలంలో ఉండే పిచ్చి మొక్కలతో కూడా మీరు ఒక బేస్ ని క్రియేట్ చేస్తారేమో అని. అసలు అలాంటి ఒక ఆఫుల్ బేస్ ని క్రియేట్ చేద్దామని మళ్ళీ ఆలోచించకండి అని చెప్పబోతుంది క్యోకో. కానీ కానా ఆపేస్తుంది అనమాట. ఆఫులా, నువ్వు చెప్పేదేంటి? అంకుల్ కెంజీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బేస్ ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు అని చెప్పిద్ది. అప్పుడు క్యోకో కంటిన్యూ చేస్తుంది, నాకు తెలుసు, ఆ వర్చువల్ అట్రాక్షన్ లో నేను అదంతా ఎక్స్పీరియన్స్ చేశాను, అదేమీ అంత మంచి ప్లేస్ కాదు, నా బాడీ మొత్తం మస్కిటో బైట్స్ తో నిండిపోయింది అని చెప్పిద్ది. కానా ఏమో యక్ అనేసి అంటది. యోచిత్సునే ఇంకా యూకిజి నవ్వుకుంటారు. తర్వాత యోచిత్సునే అంటాడు, ఓచో ప్రిజన్ నుంచి ఎస్కేప్ అయిపోవడం అనేది చాలా గ్రేట్ స్టోరీ అనేసి అంటాడు. అప్పుడు యూకిజి చెప్పిద్ది, అది మాత్రమే కాదు, తను కానాని ఆ చర్చ్ దగ్గర కూడా కాపాడాడు అని. సడన్ గా కానా లేచి నాకు పక్కా తెలుసు తను ఓచోనే అనేసి అంటది. అక్కడున్న ఆ లాయర్ లేడీ ఇట్లా చెప్పిద్ది, అపరెంట్లీ షింజుకులో ఉన్న హోమ్లెస్ పీపుల్ మధ్యలో తను దాకొని తిరుగుతున్నాడు అని, ఆయన వెతకడానికి నేను ఫుల్ ట్రై చేస్తాను అని కూడా చెప్పిద్ది. అదంతా విన్న తర్వాత యోచిత్సునే గాడు ఇప్పుడు ఓచో కూడా ఇక్కడికి వచ్చేసాడు, అందరూ
వెళ్ళిపోయారేమో అని నేను అనుకున్నాను కానీ 1 బై 1 అనేసి అక్కడున్న ఫోటోలన్నీ చూస్తాడాడు. మనందరము మళ్ళీ ఒక గ్రూప్‌గా ఫైట్ చేద్దాము అని చెప్పి కెంజిని చూస్తా ఉంటాడు. కెంజి ఫైనల్లీ ఇప్పుడు నేను ఎటువంటి దిగులు లేకుండా లీడర్ పొజిషన్ నుంచి తప్పుకోవచ్చు అనేసి అంటాడు. యుకిజి అడిగిద్ది అదేంటి అని. ఈ ఒట్సుత్సునే గాడేమో ఐ మీన్ నేను లీడర్‌గా అయ్యే అవకాశమే లేదు. నాకసలు అర్హత లేదు అనేసి అంటాడు. కానీ యుకిజి ఏమో మనం ఇంత దూరం వచ్చిన దానికి కారణం నువ్వే కదా అనేసి అంటది. ఈ ఒట్సుత్సునే గాడేమో నేను అటువంటి పర్సన్‌ని కాదు. నీకు తెలుసు కదా యుకిజి అనేసి అంటాడు. ఈ గ్యాప్‌లో వెనకాల నుంచి యోట్సుత్సునే గాడు కింద పనిచేసేటోడొచ్చి కెప్టెన్ మేము ఫుడ్ తయారు చేస్తున్నాము. మీకెన్ని పోర్షన్స్ కావాలి అనేసి అడుగుతాడు. యోట్సుత్సునే గాడు లెక్క పెడతాడు. వి గాట్ 1, 2, 3 5 పీపుల్. మీరెంతమంది ఉన్నారు అనేసి అడుగుతాడు. వాడు టోటల్ 8 అని చెప్పేస్తాడు. ఇంకా లాస్ట్‌కి యోట్సుత్సునే గాడు అరే ఈరోజు ఒక స్పెషల్ డే. మేక్ ఇట్ కట్సుడాన్ ఫర్ ది ఎక్స్‌ట్రా విన్ ది బ్యాటిల్ అనేసి చెప్తాడు. ఆ బయటున్నోడు నవ్వుకుంటాడనమాట. ఇట్ విల్ బి ఎ ఫీస్ట్ కెప్టెన్ అనేసి చెప్తాడు. యుకిజి కూడా ఇట్ విల్ బి ఎ ఫీస్ట్ కెప్టెన్ అనేసి అంటది. యోట్సుత్సునే నవ్వుకుంటాడు కెప్టెనా అని. తర్వాత అక్కడున్నోళ్ళందరూ నవ్వుకుంటారు. కానా కూడా నవ్విద్ది. ఈ గ్యాప్‌లో సడెన్‌గా క్యోకో అంటదిట్లా. క్యోకో ఏమో నేను ఇంటికెళ్ళిపోతే బాగుంటది కదా అనేసి అడిగిద్ది. నేను మా మదర్‌కి, ఫాదర్‌కి కాల్ చేశాను. ప్రాబబ్లీ నేను ఇంటికెళ్ళిపోతే వాళ్ళేమనరేమో. అది మాత్రమే కాదు నా సొంత పిల్లో లేకుండా నాకు నిద్ర కూడా పట్టదు. ప్లస్ నేను ఆ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి అని చెప్పిద్ది. అలా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తది గానీ యోట్సుత్సునే గాడు అడుగుతాడు. నువ్వు ఫ్రెండ్ యొక్క ఫోటో చూసావు కదా అని. వీళ్ళకేం అర్థం కాదు. యుకిజి అడిగిద్ది ఏమడుగుతున్నావు నువ్వు అని. కానా చెప్పిద్ది ఫ్రెండ్ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు తను ఫ్రెండ్‌ని చూసింది అని. అదే ఫ్రెండ్ యొక్క ఫోటోని తను చూసింది అని. దెబ్బకి యుకిజి ఇంకా లాయర్ అమ్మాయి ఫుల్ షాక్ అయిపోతారు. నిజంగానా అనేసి అడుగుతారు. యుకిజి వెంటనే క్యోకోని పట్టుకొని చెప్పు అసలు వాడు ఎలా ఉన్నాడు? ఏదైనా స్పెసిఫికేషన్స్ చెప్పు. కనీసం ఫీచర్స్ అయినా చెప్పు. లేదు లేదు వాడు కేవలం ఒక నార్మల్ బాయే కదా. ఒకవేళ మా గ్రాడ్యుయేషన్ క్లాస్ ఫోటో చూస్తే నువ్వు వాడిని రికగ్నైజ్ చేయగలవా అనేసి అడిగిద్ది. అప్పుడు క్యోకో ఏమో ఫుల్ భయపడతా ఉంటది. నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను ఈ విషయం చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలీదు అనేసి అంటది. అప్పుడు యోట్సుత్సునే గాడేమో షీ ఈజ్ ఆబ్వియస్లీ ఇన్ ది మోస్ట్ డేంజర్ ఆఫ్ ఎనీ ఆఫ్ అస్ అనేసి అంటాడు. మన అందరిలోకెల్లా తనే ఇప్పుడు అత్యంత ప్రమాదంలో ఉంది అని చెప్తాడు. క్యోకోకి ఏం అర్థం కాదు. మీరేం చెప్తున్నారు అని అడిగిద్ది. ఒక కారు మిస్టీరియస్ గా కాలిపోవడమా అండ్ అది మాత్రమే కాదు ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ బాడీ దానిలో ఉండడమా ఇది ఆబ్వియస్లీ సదాకియోనే. సదాకియో నీకు ఎక్స్ట్రీమ్లీ ప్రీషియస్ డేటా ఇచ్చాడు అండ్ దాని తర్వాత వాడు చచ్చిపోయాడు. కాదు కాదు అదొక మర్డర్. ఇప్పుడు నువ్వు బ్రతికుండాలంటే నీకున్న ఏకైక మార్గం మా గ్రూప్ లో జాయిన్ అవ్వడమే అనేసి చెప్పి బెదిరిస్తా ఉంటాడు. దెబ్బకి ఇంకా క్యోకో ఫుల్ భయపడిపోతా ఉంటది. దయచేసి నన్ను వెనకెళ్ళనివ్వండి. నేనెళ్ళి కొన్ని బట్టలు తీసుకొచ్చుకుంటాను. కనీసం ప్యాంటీస్ అయినా తెచ్చుకుంటాను. నాకు కొన్ని అండర్‌వేర్స్ అయినా ఉండాలి కదా అని ఏడుస్తా ఉంటది. దాని తర్వాత కానా ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న పేపర్‌ని తీసుకొని ఇదే సదాకియో మనకిచ్చిన ఆ ఇన్ఫర్మేషన్. ఇదే మాన్చాన్ తన లాస్ట్ డేస్‌లో కష్టపడి సంపాదించిన ఇన్ఫర్మేషన్. ది మాన్చాన్ మెమో అనేసి చూస్తా ఉంటది. యుకిజి కూడా మాన్చాన్ గుర్తు తెచ్చుకొని బాధపడతా ఉంటది. తర్వాత యోట్సుత్సునే గాడు ఆ పేపర్ పట్టుకొని చూస్తా ఉంటాడు. నాకు పక్కాగా తెలుసు దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ దీన్ని డీసైఫర్ చేయడానికి మనకు చాలా కష్టమయ్యే అవకాశం కూడా ఉంది. ఇదంతా చూస్తుంటే సదాకియో యొక్క టెస్టిమోనీ షార్ట్ నోట్స్ లాగా రాసుకున్నట్టున్నాడు. అది మాత్రమే కాదు ఈ పేపర్ 12 ఇయర్స్ ఓల్డ్ పేపర్. ఇది మొత్తం డిస్కలర్ అయిపోతుంది అండ్ పెన్ కూడా ఫేడ్ అయిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీని మీద మొత్తం మాన్చాన్ యొక్క బ్లడ్ ఉంది. నాకు పక్కాగా తెలుసు దీని మీద ఫ్రెండ్ యొక్క ఐడెంటిటీ ఉండుండాలి అనేసి అనుకుంటాడు. అప్పుడు కానా కూడా సదాకియో చెప్పాడు ఇది మా మదర్ లొకేషన్ యొక్క క్లూనిస్తుందని అని చెప్పంగానే యోట్సుత్సునే అంటాడు అవును ఇక్కడ చూడు కానా దీన్ని నువ్వు ఎలా చదువుతావు అనేసి అడుగుతాడు. అప్పుడు యుకిజి చదువుతా ఉంటది కిరియేషన్ అని. అప్పుడు కానా స్పీడ్‌గా చూస్తది. యోట్సుత్సునే అంటాడు అవును నువ్వు చెప్పింది కరెక్టే. ఇది చూస్తుంటే కిరికోస్ లొకేషన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనేసి చెప్తాడు. అప్పుడు కానా సీరియస్‌గా చూస్తది. సో దాని కింద రాసిందే 2002లో మా మదర్ ఉన్న లొకేషనా అని. చూస్తుంటే షిరో సిటీ, హామా టౌన్ అండ్ దాని కింద చదవడానికి ఎంతో ఈజీగా ఉంది అనేసి చదువుతా ఉంటాడు యోట్సుత్సునే. దాని మీద ఒడాన్ థియేటర్ అనేసి రాసుంటది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారు ఆ థియేటర్‌ని. ఇంతకీ కానాతో మాట్లాడేది అక్కడుండే ఒక ముసలోడనమాట. ఈ టౌన్‌లో ఎవరు లేరనుకుంటున్నావు కదా! కానీ నిజానికి ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడెవరూ లేరు. అందుకే ఆ పిల్లలందరూ కలిసి ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఇక్కడ చేశారు. వాళ్ళు చాలా ప్రయత్నించారు కానీ అదేమీ పని చేయలేదులే అనేసి నవ్వుకుంటాడు. ఓకే అయితే నువ్వు ఇది తీసుకుంటావా అనేసి ఒక డ్రింక్ లాంటిది ఇస్తాడు. థాంక్ యూ అని చెప్పి ఆ బాటిల్ తీసుకుంటది కానా. ఈ ముసలోడు కంటిన్యూ చేస్తాడు. నిజానికి అదే జరిగింది కానీ ఒకప్పుడు ఇదొక మంచి టౌనే. వాళ్ళందరూ కలిసి ఆ హిల్ టాప్ మీద ఒక హాస్పిటల్ కన్‌స్ట్రక్ట్ చేసినారు. అప్పుడు పాపులేషన్ చాలా పెరిగిపోయింది. ఇక్కడుండే హైవే మీద ఒక బిల్డింగ్ కూడా
కడదామనుకున్నారు. కానీ వెంటనే ఆ ప్లాన్ కట్ చేసేసినారు అని చెప్పగానే తిను అడిగిద్ది ఎందుకు అని. అప్పుడు ఈ ముసలోడు చెప్తాడు, "ఈ ఏరియా చుట్టుపక్కల్లో మన బాడీ నుంచి బ్లడ్‌ని డ్రైన్ చేసేసే డిసీజ్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది" అని. నిజానికి ఆ డిసీజ్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి పానిక్ క్రియేట్ చేసే ముందే ఇక్కడొచ్చింది. ఐ సపోజ్ ఆ వైరస్ జపాన్‌లో హిట్ అయిన ఫస్ట్ ప్లేస్ ఇదేనేమో అనేసి అంటాడు ఆ ముసలోడు. కానా అడిగిద్ది, అసలదంతా ఎప్పుడు జరిగింది అని. అప్పుడు ఈ ముసలోడు చెప్తాడు, ప్రాబబ్లీ 94 ఏమో అని. మేబీ 95 అనేసి చెప్తాడు. వెల్ అది అంతగా స్ప్రెడ్ అవ్వలేదు కానీ కేవలం ముగ్గురే చచ్చిపోయారు అనేసి చెప్తాడు. ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వకపోవడానికి కారణం కూడా నేను నీకు ఆ మూవీలో చూపించిన ఆ పర్సనే. ప్రజలు చెప్పిన దాని ప్రకారము ఆ డాక్టరే వాళ్ళని కాపాడిందంట అనేసి అంటాడు. కానా అడిగిద్ది డాక్టరా అని. ఈ ముసలోడు చెప్తాడు, అవును ఆ క్లిఫ్ మీదున్న హాస్పిటల్‌లో ఆ వుమెన్ పనిచేస్తుంది అని. దాని తర్వాత ఆ హాస్పిటల్ మూతపడిపోయింది. ఎందుకంటే ఇక్కడుండే మేయర్ ఒక రిసార్ట్‌ని డెవలప్ చేద్దామని ప్లాన్ చేశాడు. అండ్ ఆ వైరస్ యొక్క వార్త స్ప్రెడ్ అవ్వడం ఆయనకు నచ్చలేదు అని చెప్తాడు. దాని తర్వాత ఇక్కడ హైవే వస్తుంది అన్న మాటలు కూడా స్లోగా తగ్గిపోయినాయి. బట్ దెన్ సమ్మర్ ఆఫ్ 2002 ఆ డాక్టర్ మళ్ళీ తిరిగొచ్చింది. తనిక్కడే కొన్ని రోజులు ఉండాలనుకుంది కానీ తనకు పడుకోవడానికి ఏ ప్లేసు లేకపోయేసరికి నేనే సెకండ్ ఫ్లోర్‌లో తన కోసం ఒక ఫుటాన్ ఏశాను అని చెప్తాడు. ఎగ్జాక్ట్‌గా అప్పుడే వాళ్ళ ఫిల్మ్ ఫెస్టివల్‌ని చేస్తున్నారు. తనని ఫిల్మ్ చేయొద్దు అని తను చెప్తూ వచ్చింది కానీ వాళ్ళేదో రకంగా తనని ఫిల్మ్ చేశారు అని చెప్తాడు. మనకి కిరికో యొక్క షాట్‌ని కూడా చూపిస్తారు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ కానా అడిగిద్ది మళ్ళీ. అసలావిడి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చింది అని అడిగిద్ది. ఈ ముసలోడు చెప్తాడు, ఆ హాస్పిటల్ రూయిన్స్‌లో తనేదో వెతకడానికొచ్చింది అని. రూయిన్సా అని కానా అడిగిద్ది. అదే నేనా క్లిఫ్ మీదున్న హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నా అనేసి అంటాడు ముసలోడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ కానా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. సర్చింగా దేని గురించి వెతుకుతుంది అని ఆలోచిస్తా ఉంటది. ఆ ముసలోడు చెప్పే మాటలు తను గుర్తు తెచ్చుకుంటా ఉంటది. తను దేని గురించి వెతుకుతుందో నాకు తెలీదు గానీ, ప్రతిరోజు ఈ థియేటర్ నుంచి ఆ క్లిఫ్ వరకు తను నడుచుకుంటూ వెళ్ళేది. నేను నీకు చెప్తున్నాను కదా! తను నిజంగానే ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందేమో. అందుకే అన్ని సార్లు అక్కడికి వెళ్ళింది అనేసి చెప్తాడు. కట్ చేస్తే అక్కడొక బోర్డ్ ఉంటదనమాట. అన్‌ఆథరైజ్డ్ ఎంట్రన్స్ ప్రొహిబిటెడ్ అని చెప్పి. కానీ ఆ ఫెన్స్ దగ్గరకొచ్చేస్తది. 2002 12 ఇయర్స్ ఎగో అసలిక్కడ ఏం వెతకడానికి వచ్చారో ఏంటో అనేసి ఆలోచిస్తా ఉంటది. అసలు ఈ హాస్పిటల్‌లో ఏముంది అనేసి తనకి తనే క్వెషన్ అడుక్కుంటది. అక్కడే మనకి గాడ్జిల్లా టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే కానా ఆ ఫెన్స్‌ని విరగొట్టుకొని లోపలికెళ్ళిపోతా ఉంటది. ఒకసారి మళ్ళీ మనకి పాస్ట్‌ని చూపిస్తా ఉంటారు. ఆ ముసలోడిని మళ్ళీ ఇట్లా అడిగిద్ది. మీరు చెప్పిన దాని ప్రకారము ఆవిడ అందరిని కాపాడింది కదా! ఐ మీన్ అరౌండ్ 1995 మన బాడీ నుంచి ఆ బ్లడ్ డ్రైన్ చేసేసే డిసీజ్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది కదా! అండ్ మీరు చెప్పిన దాని ప్రకారము ఆ డాక్టర్ అందరిని కాపాడింది కదా! ఆవిడేమైనా వాక్సిన్ యూజ్ చేసిందా ఏంటి అని అడిగిద్ది. ఈ ముసలోడు ఆ వాక్సిన్ ఐ సపోజ్ అదేనేమో అనేసి అంటాడు. కానా అడిగిద్ది. అయితే దాని అర్థం ఏంటి? ఆవిడేమైనా ఒక బాక్టీరియాలజిస్టా అనేసి అడిగిద్ది. ఈ ముసలోడేమో అదా నాకు తెలీదు అనేసి చెప్తాడు. అప్పుడు కానా ఇట్లా అంటది. దాని అర్థం ఏంటి? సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక వాక్సిన్ ఉంది కదా! బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ తర్వాత వెంటనే దాన్ని ఎందుకు వాడలేదు అనేసి అడిగిద్ది. ఈ ముసలోడేమో ఏమో నాకు తెలీదు అనేసి అంటాడు. కానా కంటిన్యూ చేస్తది. ఇంచుమించుగా 1,50,000 పీపుల్ చచ్చిపోయారు. ప్రపంచం మొత్తానికి ఫ్రెండ్షిప్ పార్టీ ఆ చెత్త వాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేసే ముందే అనేసి చెప్పిద్ది. ఈ ముసలోడేమో ఏమో అంత నేను ఆలోచించలేను అనేసి చెప్తాడు. అప్పుడు కానా అడిగిద్ది. ఆ హాస్పిటల్‌ని ఎవరు ఫండ్ చేశారో మీకేమైనా తెలుసా అని. ఈ ముసలోడు చెప్తాడు. వెల్ ఆ హాస్పిటల్‌ని నారుహామా హాస్పిటల్ అని పిలిచేవాళ్ళం. ప్రాబబ్లీ అదొక మెడికల్ కార్పొరేషన్ ఆర్ సమ్ సొసైటీ లాంటిదేమో అనేసి చెప్తాడు. అది టొమోరో సొసైటీ అనేసేదో చెప్తా ఉంటాడు ముసలోడు. టుమారోనా అని అడిగిద్ది కానా. నాకు గుర్తులేదు అనేసి చెప్తాడు. తర్వాత కానా అడిగిద్ది. ఆవిడేం వెతుకుతున్నారో ఆవిడకి దొరికిందని ఏమైనా చెప్పారా అని. అప్పుడు ఈ ముసలోడేమో ఏమో నాకు గుర్తులేదు కానీ అరే అవును ఒక విషయం గుర్తుకొచ్చింది. ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వాళ్ళు ప్లే చేసిన అన్ని మూవీస్‌లోకెల్లా తనకి ఒక మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందంట. తను ఇంచుమించుగా నువ్వు కూర్చున్న చోటే కూర్చొని ఆ మూవీ చూసింది అనేసి చెప్తాడు. అప్పుడు కానా అడిగిద్ది. వాట్ వాస్ ఇట్? అసలేంటా మూవీ అని. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి ప్రెజెంట్ చూపిస్తారు. ఆ పాడుబడ్డ హాస్పిటల్‌ని. దాని లోపలికి పోతా ఉంటది కానా. ఒక డోర్ దగ్గర డాక్టర్ యమానే అనేసి రాసుంటది. తర్వాత అలా ముందుకు నడుచుకుంటూ పోతే డాక్టర్ ఎండో అనేసి రాసుంటది. సో లాస్ట్‌గా డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్తది. ఇదేనా మా మామ్స్ ఆఫీస్ అనేసి చూస్తా ఉంటది మొత్తం. అక్కడ అన్నీ విరిగిపోయి, పగిలిపోయి ఎక్కడ పడితే అక్కడ పేపర్‌లు అన్నీ ఉంటాయన్నమాట. తర్వాత తనకి కిరికో యొక్క సర్టిఫికేట్ కనిపిస్తది. అదే యూనివర్సిటీలో
కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లాంటిది. మెడికల్ డాక్టర్ కిడికో ఎండో అనేసి అక్కడ రాసుంటది. అది చూసిన తర్వాత సో మా మామ్ క్రెడెన్షియల్స్ ఆఫ్రికాలో ఉన్నాయా అనేసి అనుకుంటది. తర్వాత నేల మీద చూస్తే తనకొక చిన్న బోర్డ్ లాంటిది కనిపిస్తదనమాట. ఆ బోర్డ్ మీద కరెంట్‌లీ ఔట్ బ్యాక్టీరియా ల్యాబ్ బ్యాక్ బై 1300 అనేసి ఏదో రాసుంటది. బ్యాక్టీరియా లాబొరేటరీనా అనేసి అనుకుంటది కానా. తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చేస్తది. అక్కడ బయటున్న ఒక చిన్న మ్యాప్ లాంటిది చూస్తది. ఓకే. బ్యాక్టీరియా లాబొరేటరీ ఇక్కడుందా అనేసి నడుచుకుంటూ పోతా ఉంటది ఆ బ్యాక్టీరియా ల్యాబ్‌కి. ఆ ల్యాబ్ దగ్గరున్న డోర్ మీద ఇట్లా రాసుంటది. దీని లోపలికెళ్ళే ముందు ప్రొటెక్టివ్ సూట్ ఏసుకోండి అని. అలా నడుచుకుంటూ లోపలికెళ్ళి చూస్తే అక్కడ కొన్ని సూట్లు, గ్లౌజులు అన్నీ ఏవేవో ఉంటాయన్నమాట. అక్కడ నేల మీద బుక్ ఉంటది. ఆ బుక్ తీసి తిప్పుతా ఉంటది. దానిలో ఒక పిక్చర్ కనిపిస్తది బ్రో. ఒక మంకీ బాడీలో నుంచి మొత్తం బ్లడ్ బ్లీడ్ అయ్యి బయటకొచ్చేస్తా ఉంటది. కానీ ఆ పిక్చర్ చూసి షాక్ అయిపోద్ది మొత్తం. తర్వాత ఆ బుక్ తిప్పుతా ఉంటది. మొత్తం ఫ్లిప్ చేస్తా ఉంటది. అక్కడ కానా వాళ్ళ మదర్ పిక్చర్ ఉంటది వాళ్ళ టీమ్‌తో. ఎండో టీమ్ సక్సెస్‌ఫుల్ కల్టివేషన్ అనేసి రాసుంటది. ఆ పిక్చర్ చూసి తను షాక్ అయిపోద్ది టోటల్‌గా. ఆ బుక్ కింద పడేస్తది. లేదు ఇలా జరగకూడదు అనేసి అంటది. ఇదంతా అబద్ధం అనేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ పోతా ఉంటది. ఇంతకీ అక్కడి నుంచి బయటకొచ్చేటప్పుడు తను బోర్డ్ మీద చూస్తది. టుమారో సొసైటీ బ్యాక్టీరియా లాబొరేటరీ అని. యాక్చువల్లీ జాపనీస్ కాంజీలో అది టుమారో అని చదవాలన్నమాట. దాని అర్థం జాపనీస్‌లో ఏంటంటే ఫ్రెండ్ టవర్ అని. అదంతా చూసిన తర్వాత కానో రియలైజ్ అయిపోతది. టుమారో సొసైటీ అరే ఫ్రెండ్ అనేసి రియలైజ్ అయితది. అసలేంటి తను వాచ్ చేసిన మూవీ ఏంటి అని అడిగిద్ది కదా అప్పుడు. ఆ సమాధానం ఏంటంటే ఆ ముసలోడు చెప్తాడు. ఓహ్! అదా? అదేంటో కాదు సన్ ఆఫ్ గాడ్జిలా తను చెప్పిన దాని ప్రకారము ఆ మూవీని తను వాళ్ళ బ్రదర్‌తో ఎన్నో ఏళ్ల క్రితం చూసిందంట అని చెప్తాడు ముసలోడు. దాంతో కట్ ఒక పక్క కానా పరిగెట్టుకుంటూ పోతా ఉంటది. ఇది అబద్ధం అని నాకు చెప్పండి. ఇది నిజం కాదు అని పోతా ఉంటది స్పీడ్‌గా. మళ్ళీ ఆ ముసలోడు కనిపిస్తాడు మనకి. ఆ మూవీలో గాడ్జిలా అండ్ తన కొడుకు గురించి ఉంటుంది. ఆ మూవీని చూసుకుంటూ తను ఫుల్ ఏడ్చింది అని చెప్తాడు. ఒక పక్క కానా డాక్టర్ ఎండో యొక్క రూమ్ లోపలికి మళ్ళీ వచ్చేస్తది. ఇదొక అబద్ధం అని చెప్పండి అనేసి అక్కడ నుండి డ్రావర్ ఓపెన్ చేసి మొత్తం చూస్తా ఉంటది. ఇది అబద్ధం అని నేను ప్రూవ్ చేయాలి అని మొత్తం ఎతుకుతా ఉంటది. ఆ ముసలోడు కంటిన్యూ చేస్తా ఉంటాడు. అది మాత్రమే కాదు తనొక విచిత్రమైన విషయం కూడా చెప్పింది. తను నేనే గాడ్జిలానని చెప్పింది అనేసి చెప్తాడు ముసలోడు. ఈ గ్యాప్‌లో కానా మొత్తం ఎతుకుతా ఉంటది. అక్కడున్న పేపర్‌లన్నీ తీసేస్తే లాస్ట్‌లో ఒక పేపర్ ఉంటది. దాని మీద ఇట్లా రాసుంటది. ఐ యామ్ గాడ్జిలా. ఐ క్రష్డ్ 1,50,000 పీపుల్ అండర్ మై ఫీట్ అని. కానా అది చూసి లాస్ట్‌కి రియలైజ్ అయితది. మామ్ మీరే అది చేసారా అని. దాంతో ఆ చాప్టర్ ఎండ్. లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాము. ఈ చాప్టర్ పేరొచ్చి మదర్స్ వర్డ్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మళ్ళీ మనకు ఆ పేపర్‌ని చూపిస్తారు. అదే దాని మీద రాసుంటుంది కదా! నేనే గాడ్జిలా అని. నేనే 1,50,000 పీపుల్‌ని నా కాళ్ళ కింద తొక్కేసాను అని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఆ ముసలోడు కానా కోసం వచ్చేస్తాడన్నమాట. హే మిస్సీ ఎక్కడున్నావు నువ్వు అనేసి ఎతుకుతా ఉంటాడు ఆ బిల్డింగ్ అంతా. అరే ఇక్కడే ఉన్నావా? నువ్వు బానే ఉన్నావా? నువ్వు సేఫ్‌గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మళ్ళీ రాకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను. నీకేమైనా భయమేసిందా? నీలాంటి ఒక చిన్న పిల్ల ఇలాంటి ఒక క్రీపీ ప్లేస్‌లో రాత్రంతా గడపకూడదు. నీకోసం నా వైఫ్ కొంచెం ఫుడ్ వండింది. అది మాత్రమే కాదు కొంచెం వార్మ్ టీ కూడా తీసుకొచ్చాను అనేసి మాట్లాడుతా ఉంటాడు. కానీ కానా మాత్రం సైలెంట్‌గా అలానే ఉంటది. కూర్చొని ఉంటది. వీడికి డౌట్ వచ్చి అడుగుతాడు. ఏమైంది? ఏమైనా జరిగిందా? హే మిస్సీ కొంపదీసి నీ పేరు కానానా అనేసి అడుగుతాడు. దెబ్బకి కానా లేస్తది. అరే నాకు అర్థమైపోయింది. లాస్ట్ నైట్ నేను ఆ ఫిల్మ్ మళ్ళీ మొత్తం చూసాను. నా దగ్గరున్న అన్ని ఫిల్మ్స్‌ని పూర్తిగా వెతికి చూసాను. 2002 ఫెస్టివల్‌లో వాళ్ళు షాట్ చేసిన ఫిల్మ్‌లో వాళ్ళు స్క్రాప్ చేసిన ఒక చిన్న ఫుటేజ్ కూడా నాకు కనిపించింది. ఆ చిన్న బిట్స్‌లో డాక్టర్ కూడా ఉన్నారు. తనే మీ మామ్ కదా అనేసి అడుగుతాడు. తను నీ పేరు చెప్తుంది అనేసి అంటాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మళ్ళీ థియేటర్‌ని చూపిస్తారు. ఆ థియేటర్‌లో మళ్ళీ ఫిల్మ్ ప్లే అయితా ఉంటది. ఇవే ఆ స్క్రాప్ ఫిల్మ్స్. వాళ్ళందరూ ఆ బంచ్ ఆఫ్ అమచర్స్ అనేసి చెప్తాడు. ఇంతకీ ఆ ఫిల్మ్ లోపల ఒక బచ్చాగాడు ఉంటాడు. మిస్సియో ఐ లవ్ యూ అనేసి చెప్తా ఉంటాడు. ఓహ్! సారీ నేను మళ్ళీ చెప్తాను అనేసి అంటాడు. అలా వాళ్ళు కొట్టుకుంటా ఉంటారనమాట. లేదు నువ్వు ఫిల్మ్ వేస్ట్ చేస్తున్నావు అనేసి. ఈ ఫిల్మ్‌లో కొంచెం వేస్ట్ సీన్‌లు ఎక్కువగానే ఉన్నాయిలే అనేసి అంటాడు ముసలోడు. ఇంతకీ ఆ ఫిల్మ్‌లో అలా కంటిన్యూ అయితా ఉంటది. ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటా ఉంటారు. తర్వాత ఒక ముసలోడు కూడా వస్తాడు. కమాన్ గ్రాండ్‌పా ఏదో ఒకటి మాట్లాడండి అనేసి అంటా ఉంటారు గానీ ఆ గ్రాండ్‌పా సైలెంట్‌గా ఉంటాడు. ఏంటి గ్రాండ్‌పా నిద్రపోతున్నారా అనేసి అడుగుతాడు. ఈ గ్రాండ్‌పా గాడు ఇంకా సైలెంట్‌గా ఉంటాడు. అదంతా చూసి కానా నవ్వుకుంటది. కానీ సడెన్‌గా మొత్తం మసక అయిపోయి కిరికో వచ్చేస్తది. నెక్స్ట్ వి హావ్ డాక్టర్ కిరికో ఎండోవు
అనేసి అంటారు. కానా చూసి మామ్ అనేసి అంటది. కిరుకో ఏమో ఇది ఆన్ చేసుందా అనేసి అంటది. వాళ్ళేమో అవును ఆన్ చేసుంది. మీరు మాట్లాడండి అనేసి అంటారు. కిరుకో స్టార్ట్ చేస్తదింకా. నేను ఇక్కడుండే ఆ నరుహమ హాస్పిటల్‌లో ఫార్మర్ డాక్టర్‌ని అనేసి చెప్పిద్ది. అప్పుడు ఆళ్ళేమో అడుగుతారు. మీరు డాక్టరా అని. తిను చెప్పిద్ది. అవును అని. దాని తర్వాత వాళ్ళంటారు. మీ ఇంట్రడక్షన్ ఇక్కడేం చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీ మెసేజ్ చెప్పండి అని. అప్పుడు కిరికో కంటిన్యూ చేస్తది. ఓహ్! అవునా? ఓకే అయితే. నేనిప్పుడు మీ అందరిని ఎదుర్కోలేను. నేనెన్నో టెర్రిబుల్ థింగ్స్ చేశాను. ఐ హావ్ డన్ ఎ టెర్రిబుల్ థింగ్ టు మై బ్రదర్ అండ్ మై డాటర్ అనేసి చెప్పిద్ది. ఒక పక్క ఫిల్మ్ చేసేటోడు డాక్టర్ అనేసి అంటా ఉంటాడు. కానీ కిరికో కంటిన్యూ చేస్తది. నేను కూడా గాడ్జిల్లా లాగా ఒక మాన్‌స్టర్‌లా తయారయ్యాను అని చెప్పిద్ది. ఆ ఫిల్మ్ చేసేటోడేమో డాక్టర్ మీరు కొంచెం చిన్నగా చెప్పొచ్చు కదా! అనేసి అంటాడు షార్ట్‌గా. అప్పుడు కిరికో ఏమో ఐయామ్ సారీ ఇంతకన్నా క్లియర్‌గా నేను చెప్పలేను అనేసి అంటది. ఒకవేళ ఇంకా క్లియర్‌గా చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్రమాదం అనేసి చెప్పిద్ది. యాస్ లాంగ్ యాస్ ఈ మెసేజ్‌ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఇది చేరినంత వరకు అనేసి కంటిన్యూ చేస్తది. యాస్ ఆఫ్ 2002 వాళ్ళకింకా మొమెంటమ్ ఉంది. వాళ్ళ పవర్ మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చేయబోయేది నా ఓన్ మెథడ్ ఆఫ్ రీపేమెంట్. నేనిప్పుడు డాక్టర్ యమనే యొక్క అసిస్టెన్స్‌ని తీసుకోబోతున్నాను. అండ్ ఒకవేళ 2002 తర్వాత కూడా వాళ్ళకింకా పవర్ ఉంటే అప్పుడు నా మిషన్‌ని ఒక ఫెయిల్యూర్‌గా కన్సిడర్ చేయండి అనేసి చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో ఆ ఫిల్మ్ చేసేటోడు వచ్చేస్తాడు. డాక్టర్ థిస్ ఈస్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. వెల్ కట్ దట్ అనేసి చెప్పేస్తాడు. ఎనకాల నుంచి కిరికో ఎవరైనా ప్లీజ్ దయచేసి ఎవరైనా ఒక్కరైనా వాళ్ళని ఆపండి. లేదంటే మోడర్న్ హిస్టరీ 2015లో అంతమైపోతుంది అనేసి చెప్పిద్ది. దాని తర్వాత సడెన్‌గా మళ్ళీ ఫిల్మ్ ఎగిరిపోద్ది. కట్. కానా అనుకుంటది 2015 అని. మోడర్న్ హిస్టరీ అంతమైపోతుందా అనేసి అనుకుంటది. ఎనకాల నుంచి ఆ ముసలోడొచ్చేసి చూసావా ఇదంతా చెత్తలా ఉంది. అసలు అర్థం పర్థం లేకుండా. నిన్న రాత్రి దీన్ని చాలా సార్లు చూసాను. కానీ నాకేం అర్థం కాలేదు. కానీ దీని తర్వాత ఏమొస్తుందో నాకది అర్థమైంది అనేసి చెప్తాడు. అప్పుడు కానా కొంచెం సర్ప్రైజ్డ్‌గా చూస్తా ఉంటది. మళ్ళీ ఫిల్మ్ వస్తది. అక్కడున్నోడు కెమెరామాన్ గాడు చెప్తాడు. డాక్టర్ రెండో కిరుకో నుంచి ఒక మెసేజ్ అని చెప్పి. ఆ ముసలోడు కూడా చెప్తాడు. ఇది టేక్ 2 వాళ్ళు మళ్ళీ తీశారు అని. అప్పుడు కిరుకో మళ్ళీ చెప్పిద్ది. కానా నువ్వు ఏ పని చేసినా కూడా అని చెప్పిన తర్వాత జిజ్ అని వస్తది మొత్తం. సౌండ్ ఏం వినిపియదు. అప్పుడు ఆ ముసలోడు చెప్తాడు. అన్‌ఫార్చునేట్‌లీ సౌండ్ కట్ అయిపోయింది. కానీ తనేం చెప్పిందో నేను నీకు చెప్పగలను అనేసి అంటాడు. అదేంటంటే కానా నువ్వేం చేసినా దయచేసి సంతోషంగా ఉండు అనేసి చెప్తాడు. దాంతో ఇంకా కానా ఫుల్ ఏడుస్తది. ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చేసి యమనే కున్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో మనకొక బిల్డింగ్ మీద ఒక కార్‌ని చూపిస్తారు. ఇంతకీ ఆ కార్‌లో ఉన్నోడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఓకే. ఐ సీ. ఈ రోజుతో మన అకౌంట్ సెటిల్ అయిపోతుందనమాట. లేదు ఈ సంవత్సరం నేను వెకేషన్ తీసుకోవడం లేదు. ఆ విషయం పక్కన పెడితే ఫ్రెండ్‌షిప్ పార్టీ ఏమి ఒక సంవత్సరాన్ని స్టార్ట్ ఆర్ ఎండ్ చేయదు కదా! అనేసి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్‌లో ఆడి ఫేస్ కనిపిస్తది. వాడు ఫుల్ నవ్వి నేను నెక్స్ట్ ఇయర్ కూడా మీతో పని చేయాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. తర్వాత కొంచెం సీరియస్‌గా నెక్స్ట్ ఇయర్ ఫైనల్లీ ఐయామ్ ష్యూర్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మనం దాన్ని కరెక్ట్ టైంకి పూర్తి చేశాము. మా టీమ్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారవుతుంది. నిజానికి బాక్టీరియాలజిస్ట్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ అంత సంతోషపడొద్దని నేను చెప్పానులే. అవును ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే కదా! వెకేషన్ ప్లాన్సా? అటువంటిదేమీ లేదు. నేను సింప్లీ కొహాకు సింగింగ్ కాంటెస్ట్‌ని వింటూ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా అనేసి నవ్వుతాడు. ఎందుకంటే 2015 ఏడీ అనేది ఎంతో బిజీ ఇయర్‌గా ఉంటుంది కదా! అనేసి అంటాడు. ఇక్కడ వాడు 2015 ఏడీ అని ఎందుకన్నాడో ఏంటో మీకు ఫ్యూచర్‌లో అర్థమైతది. ఓకే అయితే హావ్ ఎ గుడ్ న్యూ ఇయర్స్ అనేసి అంటాడు. తర్వాత ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంతకీ డ్రైవ్ చేసేటోడు స్టార్టింగ్ నుంచి దగ్గుతా ఉంటాడనమాట. వీడు అడుగుతాడు ఏంటి జలుబా అని. వాడేమో ఎక్స్‌క్యూజ్ మీ ఇది కేవలము ఈ సంవత్సరంలో ఈ టైంకుండే కోల్డ్ మాత్రమే అనేసి అంటాడు. ఓకే అయితే ఈ పిల్స్ తీసుకో. ఇవి ఇంకా మార్కెట్‌లో కూడా ఎళ్ళలేదు. కానీ ఇవి పనిచేస్తాయి అనేసి చెప్తాడు. ఆ డ్రైవర్ గాడు థాంక్ యూ సార్ అనేసి అంటాడు. తర్వాత కార్ బయట చూపిస్తారు మనకి. అదేంటి మనం ఆ రూట్ తీసుకోవట్లేదా అనేసి అడుగుతాడు. డ్రైవర్ గాడేమో లేదు ఈ కన్‌స్ట్రక్షన్ వల్ల చాలా ట్రాఫిక్ అయిపోతుంది. అందుకే మనం రూట్ బి తీసుకుంటున్నాం అనేసి అంటాడు. దాని తర్వాత వాడు నవ్వుకుంటాడు. ఈ ఎండ్ ఆఫ్ ఇయర్ కన్‌స్ట్రక్షన్ లేకుండా ఏ సెంచరీ కూడా కంప్లీట్ అవ్వదు కదా అని. తర్వాత డ్రైవర్ గాడు చూస్తే వాడి ముందు కూడా మళ్ళీ డైవర్షన్ ఉంటది. ఆ డ్రైవర్ గాడు తిడతాడు. ఇదేంటి ఈ రోడ్‌లో కన్‌స్ట్రక్షన్ ఉందని ఏ సైన్స్ లేవు కదా అని. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అడుగుతాడు. దాంతో కన్‌స్ట్రక్షన్ గాడు దగ్గరకొచ్చేసి ఐయామ్ సారీ మీరు ఒక డీటూర్ తీసుకోవాలి అనేసి అంటాడు. డ్రైవర్ గాడు తిడతాడింకా. అలా అయితే ఇంకా ముందే కన్‌స్ట్రక్షన్‌ది సింబల్ పెట్టొచ్చు కదా! యూ ఫూల్ అని. అప్పుడు ఈ కన్‌స్ట్రక్షన్ గాడు చెప్తాడు. అరే మీరది చూడలేదా 50 మీటర్స్ వెనకాల ఉంది కదా! అనేసి. ఈ డ్రైవర్ గాడేమో వెనక్కి చూస్తా ఉంటాడు. అదేంటి అక్కడేం లేదు కదా! అనేసి అంటాడు.
ఈ కన్‌స్ట్రక్షన్ గాడు వెండింగ్ మెషిన్ దగ్గర ఉంది కదా! అనేసి ఏదో చెప్తా ఉంటాడు. బేసిక్‌గా డైవర్ట్ చేస్తా ఉంటాడు. అలా చెప్తూ ఈ గ్యాప్‌లో ఆ డ్రైవర్ గాడి కాలర్‌కి చైన్ తగిలిచ్చేస్తాడనమాట. "నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఏరియాలో వెండింగ్ మెషినే లేదు" అనేసి నవ్వుతాడు. అలా చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఉరుక్కుంటూ ఎళ్ళిపోతాడు. ఇంతకీ ఆడెవడో గాదు మంగక్క గాడు. "అరే ఆగరా ఆగు" అనేసి అందరూ ఇట్లా గన్‌లు తీయబోతారు గానీ, అందరి గుండ్లు పగిలిపోతా ఉంటాయి సడెన్‌గా. ఏంట్రా అని పైకి చూసేలోపు అక్కడికి షోగన్ గాడు వచ్చేస్తాడు. ఆడిని గూడా కొట్టేస్తాడు లాస్టోడిని గూడా. ఫైనల్‌గా లోపలున్నోడిని ఆ రాడ్ పెట్టి బెదిరిస్తాడు. "నీ ప్రీవియస్ బాస్ ఎక్కడ? ఆయన అడ్రెస్ ఎక్కడ? వేర్ ఈస్ డాక్టర్ యమనే" అనేసి అడుగుతాడు. అక్కడే టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే మనకి యోట్సుత్సునే యొక్క సీక్రెట్ బేస్‌ని చూపిస్తారు. అదే హనెడా దగ్గర. ఇంతకీ అక్కడ యుకిజి కుక్ చేస్తా ఉంటది. యోట్సుత్సునే గాడు యుకిజి దగ్గరకొచ్చి "అరే! చాలా మంచి వాసనొస్తుందే" అనేసి చూస్తాడు. యుకిజి ఏమో "నేను మన కోసం కొంచెం ఒస్సేషి కుక్ చేద్దాం అనుకున్నా" అని చెప్పిద్ది. "మీ వర్కర్స్ హాలిడేస్‌కి ఇంటికెళ్లరు కదా" అనేసి అడిగిద్ది. అప్పుడు ఈడు చెప్తాడు, "లేదు వాళ్ళకెళ్ళడానికి ఇల్లు లేదు" అని. వాళ్ళందరూ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ 2000 నుంచి ఆర్ఫన్స్. ప్రాబబ్లీ వాళ్ళు వాళ్ళ లైఫ్స్‌లో ఒక్కసారి కూడా ఒసెషి తినలేదేమో అనేసి అంటాడు. ఈ ఒసెషి అంటే న్యూ ఇయర్స్ హాలిడేస్ రోజు తయారు చేసే ఒక స్పెషల్ డిష్ అన్నమాట. చలో లెట్స్ కంటిన్యూ. వీడక్కడున్నది కొంచెం కొంచెం తింటా ఉంటాడు. "అరే! ఈ మష్రూమ్ చాలా బావుందే" అనేసి అంటాడు. యుకిజి ఏమో తిట్టిద్దనమాట. "అలా తినకు" అని. యోట్సుత్సునే "నువ్వు నీ ఫ్యామిలీని చూసావా" అనేసి అడిగిద్ది. ఈడేమో లేదు అని చెప్తాడు. నిజానికి నేను చచ్చిపోయి ఉండుండాలి అనేసి చెప్తాడు. నాకు తెలిసి నాకిక్కడెక్కడో ఒక గ్రేవ్ కూడా ఉండాలి అనేసి అంటాడు. ఈదర్ వే ఇప్పుడు వాళ్ళందరూ ఒక టెర్రరిస్ట్ యొక్క రిలేటివ్స్. వాళ్ళకి చాలానే గ్రీఫ్ మిగిల్చాను నేను అనేసి అనుకుంటాడు. అండ్ కానా ఇంతకీ తన సంగతేంటి అనేసి అడుగుతాడు. అప్పుడు యుకిజి చెప్పిద్ది. లాస్ట్ నైట్ తన దగ్గర నుంచి నాకొక ఈమెయిల్ వచ్చింది. తను వెంటనే తిరిగొచ్చేస్తానని చెప్పింది అనేసి చెప్పిద్ది. అప్పుడు ఈడు అడుగుతాడు. "తను ఒంటరిగా వాళ్ళ మమ్మీని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయింది కదా! పర్లేదంటావా? సూనర్ ఆర్ లేటర్ వాళ్ళ ఫాదర్ గురించి తనకు తెలిసిపోతుంది కదా" అనేసి అడుగుతాడు. అప్పుడు యుకిజి చెప్పిద్ది. "టూ లేట్ తనకు ఆల్రెడీ తెలుసు" అని. యోట్సుత్సునే గాడు షాక్ అయిపోతాడు. "అదేంటి అంత దారుణమైన నిజం తెలిసిన తర్వాత తను బానే ఉంటుందంటావా" అనేసి అడుగుతాడు. అప్పుడు యుకిజి అంటది. "హా! అవును. పర్లేదని తను చెప్పింది. తన మదర్ కోసం తను ఒంటరిగా వెతుకుతాను అని నాతో చెప్పింది" అనేసి అంటది. అప్పుడు యోట్సుత్సునే గాడేమో ప్రాబబ్లీ ఆ స్ట్రెంగ్త్‌ని తను నీ దగ్గర నుంచే తెచ్చుకుందేమో అనేసి అంటాడు. అప్పుడు యుకిజి ఏమో "ఒకవేళ నేనే అయితే ఆ నిజాన్ని తట్టుకోలేకపోయేదాన్ని" అనేసి అంటది. ఒక పక్క ఫుల్లు నవ్వులు వినిపిస్తా ఉంటాయి. ఇంతకీ ఏంట్రా అంటే క్యోకో అక్కడున్న టీవీ సీరియల్ చూసి నవ్వుతా ఉంటది ఫుల్లు. అది చూసి యుకిజి ఇంకా బయలుదేరుతది. మొత్తం ఇట్లా చేతులు తుడుచుకుంటా ఉంటది. కట్ చేస్తే ఆ టీవీని చూపిస్తారు. ఆళ్ళేదో కామెడీ జోకులేస్తా ఉంటారనమాట. ఆ జోకులు విని క్యోకో ఫుల్లు నవ్వుతా ఉంటది. దాంతో ఇంకా యుకిజి అక్కడికొచ్చేసి "ఆ చెత్తంతా చూడ్డం ఆపేసేయ్. మా గ్రాడ్యుయేషన్ ఫోటోని నేను ఈరోజు మాగ్నిఫై చేశాను" అని చెప్పి ఒక పెద్ద ఫైల్ ఇస్తది. క్యోకో ఏమో ఫుల్ కేర్‌లెస్‌గా "ఇదేమీ మనకు ఉపయోగపడదు. ఐ జస్ట్ డోంట్ నో" అనేసి చెప్పిద్ది. అప్పుడు యుకిజి ఏమో "ఇదంతా మేము నీకోసం కూడా చేస్తున్నాము. నువ్వు ఫ్రెండ్ యంగ్ బాయ్‌గా ఉన్నప్పుడు వాడి ఫోటో చూసావు గదా! ఇప్పుడు వాళ్ళు నీకోసం వస్తారు. నువ్వు ఈ విషయం వేరే ఎవ్వరికీ చెప్పకుండా ఉండేంత వరకు నిన్ను వెతుకుతూనే ఉంటారు. లాస్ట్‌కి వాళ్ళని చంపేస్తారు. ఒకవేళ ఆ విషయం నువ్వు మాకు చెప్పేస్తే ప్రస్తుతం నువ్వున్న డేంజర్ చాలా తగ్గుతుంది" అనేసి చెప్పిద్ది. అప్పుడు క్యోకో ఏమో కానీ అది చాలా పాత పిక్చర్ అండ్ అది మాత్రమే కాదు నా మెమరీ అంతంత మాత్రమే" అని చెప్పిద్ది. యుకిజి ఏమో "అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళొచ్చి నిన్ను చంపేస్తారు అంతే" అని చెప్పిద్ది. "అందుకే ఇప్పుడు జాగ్రత్తగా చూడు. చూసి గుర్తు తెచ్చుకో" అనేసి అడిగిద్ది. దాంతో ఇంకా తిను ఫుల్ సీరియస్‌గా చూస్తా ఉంటది. ఇప్పుడు దీన్ని మాగ్నిఫై చేశారు కాబట్టి ఇది ఇంకా బ్లర్ ఇంకా ఫిజీగా ఉంది అని నవ్విద్ది. యుకిజి అసలు ఒప్పుకోదు. అయినా జాగ్రత్తగా చూడు అనేసి అంటది. క్యోకో ఇంకా ఫుల్ జాగ్రత్త చూసి వీడేనేమో అని చెప్పిద్ది. అప్పుడింకా యుకిజి చెప్పిద్ది. "అది కెంజి అని నీకు ముందే చెప్పాను. అది వాడు కాదు" అనేసి అంటది. దాని తర్వాత క్యోకో అడిగిద్ది. "కొంపతీసి వీడా" అని. పక్కనున్న యోట్సుత్సునే గాడు అంటాడు. "అది నేను" అని. ఇంక ఫైనల్‌గా ఇది బుర్ర గోక్కుంటది. నాకు తెలీదు. వాళ్ళందరూ చూడ్డానికి ఒకేలా ఉన్నారు" అనేసి చెప్పిద్ది. దాంతో యోట్సుత్సునే గాడు ఆ బుక్ తీసుకొని "నువ్వు చెప్పింది కరెక్టే. మేమందరం చూడ్డానికి ఒకేలా ఉన్నాము. కనీసం ఇందులో ఉన్న వాళ్ళ పేర్లు గూడా మనకు తెలీవు" అనేసి చెప్పంగానే యుకిజి కూడా అంటది. "అవును నేను కూడా చెప్పలేను" అని. అప్పుడు వీడు చూస్తా ఉంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడున్నాడు కదా! "అసలెవడీడు నీకు తెలుసా? వీడు చాలా తెలివైనోడని నాకు గుర్తుంది" అనేసి అంటాడు. యుకిజి ఏమో ఇంకా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోతది. ఒక పక్క టీవీ చూస్తే న్యూస్ వస్తది సడెన్‌గా. "అకార్డింగ్ టు కరెస్పాండెన్స్ ఆన్ 28th ఆఫ్ దిస్ మంత్ ది వెస్ట్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆఫ్ నాండోగో ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ వల్ల చనిపోయిన చాలా బాడీస్ కనిపించాయంట. అది మాత్రమే కాదు గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ బ్లడ్ ఆ బాడీస్ నుంచి డ్రైన్
బ్రెయిన్ అయిపోయిందంట అనేసి చెప్తాడు. ఒక పక్క యోచిత్సునే గాడేమో ఇంకా పిల్లోడి గురించి మాట్లాడుతా ఉంటాడు. వాడు చెప్పిన దాని ప్రకారము ఏదో ఒక రోజు వాడు డాక్టర్ అయితానని చెప్పాడు అనేసి ఆలోచిస్తా ఉంటే యుకిచి పిలుస్తది యోచిత్సునే అని. కానీ వాడు వినడు. ఇంకా టీవీలో న్యూస్ కంటిన్యూ అయితా ఉంటది. ఇదంతా బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ 2000 రోజు జరిగిన ఆ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిన ఎపిడమిక్ లానే ఉంది అనేసి చెప్తా ఉంటే తిను పిలుస్తా ఉంటది యోచిత్సునే అని. న్యూస్ ఇట్లా కంటిన్యూ అయితది. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ టేకింగ్ దిస్ సిచ్యువేషన్ వెరీ సీరియస్లీ. అది మాత్రమే కాదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక టీమ్ ని కూడా పంపించారు అని. యుకిచి ఇంకా గట్టిగా అరుస్తది యోచిత్సునే అని. దాంతో వీడికి ఇట్లా స్ట్రైక్ అవుతది. అరే నాకు గుర్తుకొచ్చింది వీడే యమనే కున్ అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ యోచిత్సునే అని అంటది. దాంతో వీడు టీవీ చూస్తాడు. అక్కడ రిపోర్టర్ గాడు ఇట్లా అంటాడు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెస్ట్ ఆఫ్రికాలో ఒక ఎపిడమిక్ యొక్క రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి మెమరీస్ ఆఫ్ ది సైన్స్ రూమ్. ఈ చాప్టర్ స్టార్టింగ్ ప్యానెల్ లో ఒక ఫుల్ పెద్ద ఫోటో కొలాజ్ లాంటిది ఉంటది. కంటిన్యూ చేస్తే టొగురా అనే ఇంటికి వెళ్తారు. లాస్ట్ చాప్టర్ లో షోగన్ వాళ్ళు అటాక్ చేస్తారు కదా, వాడే అన్నమాట ఈడు. నేను ఇంటికి వచ్చేసా అనేసి డోర్ కొడతాడు. లోపల నుంచి వాళ్ళ వైఫ్ వచ్చి, ఓ మీరు ఈ రోజు ఇంటికి వస్తున్నారా అనేసి అడిగిద్ది వాళ్ళ వైఫ్. వీడేమో ఆ అవును అనేసి చెప్తాడు. తర్వాత వాళ్ళ వైఫ్ అంటది, అరే మీరు కాల్ చేసి ఉండాల్సింది, నేను ఇప్పుడు ఏ ఫుడ్ ప్రిపేర్ చేయలేదు అని చెప్పిద్ది. ఇంతకీ వెనకాల చూస్తే షోగన్ గాడు ఉంటాడు. అరే మీరు గెస్ట్ ని తీసుకొచ్చారా అనేసి అడిగిద్ది. అప్పుడు వీడు చెప్తాడు, అవును ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. ఓడ్చాడ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నా పేరు ఓడ్చాయ్ అని. తర్వాత వాళ్ళ వైఫ్ ఏమో, ఓ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మై హస్బెండ్ అ కంపెనీ అని చెప్పిద్ది. తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇట్లా చెప్పిద్ది, అరే మీరు గెస్ట్ ని తీసుకొస్తున్నారని ముందే చెప్పాల్సింది, ఇప్పుడు నేనేం ప్రిపేర్ చేయలేదు అనేసి చెప్తా ఉంటది. వీడేమో నువ్వేం కంగారు పడకు మాకేం అవసరం లేదు అనేసి అంటాడు. వాళ్ళ వైఫ్ కంగారు పడుతూ ఉంటది. కానీ కానీ అని అంటూ ఉంటది. వీడు చెప్తాడు, నా స్టడీ గురించి మేము మాట్లాడుకోబోతున్నాము, నేను పిలిచేంత వరకు నువ్వు లోపలికి రాకు అనేసి అంటాడు. తర్వాత వాళ్ళు హాల్వేలో నడుచుకుంటూ పోతా ఉంటే ఒక బచ్చగాడు డై డై అనేసి ఒక వీడియో గేమ్ లాంటిది ఆడుతూ ఉంటాడు. వీడు చెప్తాడు, వాడు నా ఎల్డెస్ట్ సన్ 25 ఇయర్స్ ఏజ్ వచ్చాక కూడా వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తాడు. డైఫుక్కు ఫార్మాస్యూటికల్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ అయినా కూడా తన ఇంట్లో తనకి ఇలాంటి ట్రీట్మెంట్ వస్తుందని నువ్వు అనుకోలేదు కదా. అది మాత్రమే కాదు, నేను 2 వీక్స్ నుంచి ఇక్కడికి రాలేదు, సరే లోపలికి రా అనేసి పిలుస్తాడు. దాంతో లోపలికి వెళ్తారు. అక్కడ ఒక చిన్న ఆల్కహాల్ ల్యాంప్ ఉంటది. దాన్ని వెలిగిస్తాడు. ఈ ఆల్కహాల్ ల్యాంప్ యొక్క ఫ్లేమ్ ని చూస్తే నాకు రిలాక్సింగ్ గా అనిపిస్తుంది అని చెప్తాడు. దాని తర్వాత షోగన్ గాడు బుక్ షెల్ఫ్ మొత్తం చూస్తాడు. అక్కడ అన్ని వైరస్, బ్యాక్టీరియా, బయోసైన్స్ గురించి ఉంటాయి బుక్స్. ఈ ఎగ్జిక్యూటివ్ గాడేమో అక్కడే ఉన్న ఒక లాకర్ ను ఓపెన్ చేస్తాడు. 2004 లేదు ఇక్కడ లేదు, మేబీ ఇక్కడుందేమో, యా దొరికింది, ఇదే 2003 ఎంప్లాయీ రిజిస్టర్, డాక్టర్ యమానే అడ్రస్ ఇక్కడే ఉంది చూసుకో అనేసి ఇస్తాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో అసలు ఏం చేస్తున్నాడో నాకైతే తెలీదు, ఇప్పుడు నీకు కావాల్సింది వచ్చింది కదా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అడుగుతాడు. షోగన్ గారు అడుగుతాడు, నీకు డాక్టర్ యమానేకి రిలేషన్షిప్ ఏంటని. ఈ ఎగ్జిక్యూటివ్ గా చెప్తాడు, నాకు ఆయనకి మధ్యలో అంత రిలేషన్షిప్ ఏమీ లేదు, మా ఇద్దరికి అంత పరిచయం లేదు అని. ఇంతకీ నీ సంగతి ఏంటి, నీకు యమనేసా అని ఎలా తెలుసు అనేసి అడుగుతాడు. అప్పుడు షోగన్ చెప్తాడు, హోమ్లెస్ పీపుల్ లో కొంచెం మందికి వాడి స్టాక్స్ తెలుసు అని. హోమ్లెసా అని ఎగ్జిక్యూటివ్ అడుగుతాడు. అప్పుడు షోగన్ గారు చెప్తాడు, డైఫుక్కు ఫార్మాస్యూటికల్స్ యొక్క స్టాక్ అనేది క్విక్ గా రైజ్ అవ్వబోతుంది అని వాడు విన్నాడంట. వరల్డ్ వైడ్ యూస్ కి ఆ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసేయడానికి ఎప్పుడైతే వాళ్ళు ఫ్రెండ్షిప్ పార్టీతో చేతులు కలిపారో, అదే ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ ఆఫ్ 2000 తర్వాత కొంపదీసి ఏదైనా పెద్దగా జరగబోతుందా అనేసి అడుగుతాడు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ గాడేమో, నేను దాని గురించి నీతో ఏం చెప్పలేను, ఒకవేళ నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగితే అనేసి అడుగుతాడు. అప్పుడు షోగన్ గాడు అంటాడు, నువ్వు నీ ఫ్రెండ్ ని చాలా ఈజీగా అమ్మేశావే అని. ఈ ఎగ్జిక్యూటివ్ అడుగుతాడు, ఫ్రెండా అని. షోగన్ చెప్తాడు, అదే డాక్టర్ యామానేకి నువ్వు రైట్ హ్యాండ్ మ్యాన్వి కదా, 14 years క్రితం డైఫుక్కు బ్యాక్టీరియా ల్యాబ్ లో డాక్టర్ యమానే ఆ ల్యాబ్ కి హెడ్ అండ్ నువ్వు ఆయన అసిస్టెంట్వి కదా, నువ్వు అప్పుడు చాలా బిజీగా ఉండాలి ఆ బ్లడీ న్యూ ఇయర్స్ ఈవ్ అండ్ ఆ వ్యాక్సిన్ క్రియేషన్ వల్ల అనేసి అడుగుతాడు. ఈ ఎగ్జిక్యూటివ్ గారు చెప్తాడు, నేను ఆయనతో దాని ముందు నుంచే ఉన్నాను, మేము ఒకే హాస్పిటల్లో పనిచేసాము, అండ్ ఎప్పుడైతే ఆ హాస్పిటల్ క్లోజ్ అయిపోయిందో డైఫుకు మా ఇద్దరిని హైర్ చేసుకుంది అని. తర్వాత షోగన్ అడుగుతాడు, అయినా కూడా మీ ఇద్దరికి అంత పరిచయం లేదా అని. అప్పుడు ఎగ్జిక్యూటివ్ గారు చెప్తాడు, మేమేమి అంత డీప్ ఫ్రెండ్స్ కాదు అని. ఆయన ఎప్పుడు రీసెర్చ్ గురించే మాట్లాడేవాడు, సో దానివల్లనే ఆయన హిస్టరీ గానీ లేదా ఆయన హోమ్ లైఫ్ గురించి గానీ నాకేమీ తెలీదు. నాకు ఆయన గురించి తెలిసిన ఏకైక విషయం డాక్టర్ యమానే ఒక జీనియస్ అనేసి చెప్తాడు. కాదు, నాకు ఆయన గురించి ఇంకొక విషయం తెలుసు, ఈ ఆల్కహాల్ ల్యాంప్ నేను ఇలాంటిదే ఒక ల్యాంప్ ని లాబొరేటరీలో కూడా పెట్టాను, అప్పుడు ఆయన అక్కడే ఉన్నారు, ఈ ల్యాంప్ ని చూస్తుంటే నేను కూడా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నా అనేసి చెప్తాడు ఈ ఎగ్జిక్యూటివ్.
అవర్ రూట్స్ ఆర్ ఇన్ ది సేమ్ ప్లేస్ అనేసి డాక్టర్ యమనే చెప్పాడని చెప్తాడు ఈ ఎగ్జిక్యూటివ్. షోగన్ గాడికి అర్థం కాదు. సేమ్ ప్లేసా అని అడుగుతాడు. ఈ ఎగ్జిక్యూటివ్ కంటిన్యూ చేస్తాడు. అవును అదే ఆయన చెప్పింది. ఆయన ఫ్రెండ్ ఎలిమెంటరీ స్కూల్‌లో చనిపోయాడంట. ఆ ఫ్రెండ్ వాళ్ళ డైసెక్షన్ ఎక్స్‌పెరిమెంట్ ముందు రోజే చనిపోయాడంట. కానీ ఆయన ఎప్పుడు సాడ్‌గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన రాత్రి పూట స్కూల్‌లో దొంగతనంగా వెళ్ళినప్పుడు ఆయన ఫ్రెండ్ యొక్క గోస్ట్ అక్కడ ఆ ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉండేదంట. అదే ఆ సైన్స్ రూమ్ లోపల అనేసి చెప్తాడు. షోగన్ అడుగుతాడు సైన్స్ రూమా అని. అప్పుడు ఎగ్జిక్యూటివ్ చెప్తాడు. అవును ఆయన, నేను మేమిద్దరం ఆ సైన్స్ రూమ్‌ని చాలా ఇష్టపడ్డాము అని. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి పాస్ట్‌ని చూపిస్తారు. సైన్స్ రూమ్ అని ఉంటదక్కడ. ఇంతకీ చిన్న పిల్లుంటది. ఇంతకీ తనెవరో కాదు యుకిజీ. తను ఎతుకుతా ఉంటది. యమనే కున్ తన గురించి కేవలం ఆ ఒక్క మెమరీనే నాకు గుర్తుంది. ఆ రోజు మా సైన్స్ క్లాస్ సమ్ డైసెక్టింగ్ క్రాబ్ గురించి. అందుకే అక్కడ మొత్తం నాయిసీగా ఉంది. నేనక్కడున్న గర్ల్స్ అందరినీ ఓదారుస్తూ యోచిత్సునేని నర్స్ ఆఫీస్‌కి తీసుకెళ్ళడమే సరిపోయింది. అదే టైంలో నా హ్యాండ్ కర్చీఫ్‌ని ఆ ల్యాబ్‌లో మర్చిపోయాను. అందుకే మళ్ళీ స్కూల్‌కెళ్ళాను దాన్ని రిటర్న్ తీసుకోవడానికి. అప్పుడు ఆ సైన్స్ రూమ్ మొత్తం ఆ డైసెక్షన్ స్మెల్లే వచ్చింది అనేసి చెప్తా ఉంటది. ఒక పక్క యుకిజీ ఎతుకుతా ఉంటది ఆ హ్యాండ్ కర్చీఫ్‌ని. కానీ సడెన్‌గా సైడ్‌కి చూస్తే అక్కడొకడు అక్వేరియంలో ఫిషెస్ చూస్తా ఉంటాడు. వాడు యుకిజీని అడుగుతాడు. "నువ్వు కూడా బయాలజీ ల్యాబ్‌ని జాయిన్ అవుతావా" అని. యుకిజీ ఆ! ఏంటి అని అడిగిద్ది. ఈ బుడ్డోడేమో ప్రస్తుతానికి నేనొక్కడినే ఉన్నాను కానీ నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్తాడు. ఆ! ఏం పర్లేదు థాట్స్ ఆల్‌రైట్ అని చెప్పిద్ది యుకిజీ. ఆ బుడ్డ స్టూడెంట్ గాడేమో కరెంట్‌లీ మా రీసెర్చ్ ఒక మర్‌మెయిడ్‌ని తయారు చేయడం అనేసి చెప్తాడు. ఆ! మర్‌మెయిడా అనేసి అడిగిద్ది యుకిజీ. అప్పుడు ఈ బుడ్డోడు చెప్తాడు. అదేంటి నీకు తెలీదా ఫ్యూచర్‌లో ఎర్త్ మొత్తం వాటర్‌తో నిండిపోబోతుంది. అట్లాంటి టైంలో కూడా చనిపోని మనుషుల్ని తయారు చేద్దామని నేను అనుకుంటున్నా అనేసి చెప్తాడు. ఆ సుత్తంతా విన్న తర్వాత యుకిజీకి నవ్వొస్తది. ఆ! ఓకే అయితే బాయ్ అని చెప్పిద్ది. ఈ స్టూడెంట్ గాడు అడుగుతాడు. ఈ ఫిష్‌ని ఏమని పిలుస్తారో నీకు తెలుసా అని. తను చెప్పిద్ది. ఆ ఆరెంజ్ కలర్ ఫిష్‌ని క్లౌన్ ఫిష్ అంటారు కదా అని. అరే! సో నీకు తెలుసా అని అడుగుతాడు వాడు. అప్పుడు యుకిజీ అంటది. మా గ్రాండ్‌పాకి అలాంటివి కొన్ని ఉండేవి అని. ఈ బుడ్డోడు చెప్తాడు. కానీ నిజానికి దీని స్పీషీస్ ఏంటని నేను అడగలేదు. దీని పేరేంటని నిన్నడిగాను. దీనికి నేనొక పేరిచ్చాను. దీనికి ఏం పేరిచ్చానని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడున్న దాని పేరు అని ఆడేదో చెప్పబోతాడు. సడెన్‌గా యుకిజీ ఫుల్ ఉలిక్కిపడతది. ఏమైంది యుకిజీ సాన్ అని అడిగిద్ది పక్కనున్న క్యోకో. సడెన్‌గా అక్కడికి యోచిత్సునే గాడొచ్చేసి, ఇదిగో ఇక్కడే ఉంది మాన్‌చాన్ యొక్క మెమో. ఈ పేరు చూడడానికి ఫెమిలియర్‌గా ఉందని నేను ఆలోచిస్తూ వచ్చాను. ఇదిగో జాగ్రత్తగా చూడు అనేసి చూపిస్తాడు. అక్కడ యమనే అని రాసుంటది. అది మాత్రమే కాదు దాని కింద క్లాస్ అనేదో రాసుంది కదా అనేసి అడుగుతాడు. తర్వాత యుకిజీ కంటిన్యూ చేస్తది. వాడు క్లౌన్ ఫిష్‌కి ఇచ్చిన పేరు అని చెప్తా ఉంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వాడిట్లా అంటాడు. అక్కడున్న యమనే గాడు చెప్తాడు. అండ్ దీని పేరు కిరికో అని. దీంతో ఈ వాల్యూమ్ ఎండ్ గైస్. ఈ వాల్యూమ్ చాలా అబ్రప్ట్‌గా వదిలేస్తారు. బట్ ఎనీవే మీకు చాలానే ఇన్ఫో తెలిసినట్టుంది. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.